ఓకే. సో, నా దగ్గర ఎస్4 హానా సిస్టమ్ ఉంది గదా! అది గూడా ఓపెన్ చేస్తున్నాను సిమ్‌టల్‌సి. ఓకే. సో, డిఫరెన్సెస్ అయితే ఏం లేవు ఎస్4 హానాకి. సో, ఎస్4 హానాకి నార్మల్ మన ఆహ్, ఏసీసీ. దీనికి ఈసీసీకి అంత డిఫరెన్స్ ఏం లేదు. ఓకే. ఓకే. సో, నార్మల్‌గా మనం యూజ్ చేస్తాం MM01 మెటల్ మాస్టర్ క్రియేట్ చేయడానికి. సో, మెటల్ మాస్టర్ ఇక్కడ ఎలా కనిపిస్తుందో స్క్రీను, మనకి ఎస్ఏపీలో కూడా మన ఎస్4 హానా సిస్టమ్‌లో కూడా సేమ్ అట్లా కనిపిస్తుంది. కెన్ యూ గో ఆన్ హియర్? ఎవరు క్లాసు? సురేష్, కెన్ యూ గో ఆన్ హియర్? సురేష్. ఓకే. ఓకే. సో, ఇక్కడ MM01 మనకి ఎస్4 హానా ఈసీసీలో ఎలా ఉంటదో, ఎస్4 హానాలో కూడా సేమ్ అట్లాగే ఉంటది. డిఫరెన్స్ ఏం కనిపించదు. ఓకే. సో, మేజర్ డిఫరెన్స్ ఏంటంటే మనకి వెండర్ మాస్టర్ రికార్డ్, కస్టమర్ మాస్టర్ రికార్డ్, ఎంప్లాయీ మాస్టర్ రికార్డ్స్ ఏదైతే ఈ పార్ట్నర్స్‌తో లింకప్ అయ్యి ఉంటాయో, ఆ పార్ట్నర్స్‌తో లింకప్ అయినయన్నీ గూడా దానికి మనకి బిజినెస్ పార్ట్నర్ పీపీ అని ఇచ్చారు. అంటే మన XK01 కొట్టినా, MK01 కొట్టినా, ఓకే, FK01 కొట్టినా ఇయన్నీ గూడా ఎస్4 హానా సిస్టమ్‌లో ఆ స్క్రీన్స్ లేవన్నమాట. ఆ స్క్రీన్స్ పోయి అది డైరెక్ట్‌గా బిజినెస్ పార్ట్నర్‌కెళ్ళిపోద్ది. ఓకే. సో, అది ఈవెన్ నువ్వు MK01, FK01, SK01 కొట్టినా సరే అది ఏం చేస్తది, బిజినెస్ పార్ట్నర్‌కే క్రియేట్ చేయడానికి వెళ్ళిపోద్ది. సో, దానికి ట్రాన్సాక్షన్ కూడా ఏంటంటే పీపీ, బీపీ. ఓకే. క్లియరా? ఎస్4 హానాలోని యెస్ సార్. మన ఈసీసీలోని డిఫరెన్స్ వెండర్ మాస్టర్ రికార్డ్ మేజర్. ఓకే. సో, అది కాకుండా కొత్త ఫంక్షనాలిటీస్ వచ్చినియి. అదేంటంటే హలో. డిస్కనెక్ట్ అయిందా? వినిపిస్తుందా? వినిపించట్లేదా? వినిపిస్తుంది సార్. ఓకే. ఇక్కడ మనకొచ్చేసరికి MD04. ఓకే. MD04 మనకి MD04 ఇక్కడ మనకి ఈసీసీలో చెప్పాం కదా! MD04 అని చెప్పి. ఓకే. ఇక్కడ మనకి MD04 ఇక్కడ కూడా ఉంది. మనకి ఈసీసీలో కూడా MD04 ఉంది. రెండిట్లో కూడా MD04 ఉంది. ఓకే. ఇక్కడ కూడా మనకి MD04 ఉంది ఈసీసీలో. అట్లాగే ఎస్ మన ఎస్4 హానాలో కూడా MD04 ఉంది. కానీ దీంతో పాటు మనకేం చేశారంటే కొత్తదొకటి యాడ్ చేశారు. ఓకే. సో, మనం లాజిస్టిక్స్‌లోకి వెళ్దాం ఒకసారి. లాజిస్టిక్స్‌లో ఏమైనా డిఫరెన్స్ వచ్చిందేమో చూద్దాం ఒకసారి. ఓకే. ఇక్కడ మనం మెటీరియల్ మేనేజ్‌మెంట్, ఎక్విప్‌మెంట్, టూల్స్, లాజిస్టిక్ ఎగ్జిక్యూషన్, ఎక్స్‌టెండెడ్ వేర్‌హౌస్ మేనేజ్‌మెంట్. ఇక్కడ చూసారా ఇక్కడ కొత్తగా ఎస్ఏపీ ఎస్సీఎం ఎక్స్‌టెండెడ్ వేర్‌హౌస్ మేనేజ్‌మెంట్ అని ఉంది. సో, దీన్ని మనం కంపేర్ చేసుకుంటే ఇక్కడ మనకి ఈసీసీలో కంపేర్ చేసుకుంటే లాజిస్టిక్స్‌లోకెళ్ళామనుకో. ఓకే. ఇక్కడ చూసారా? ఇక్కడ మనకి ఎక్స్‌టెండెడ్ వేర్‌హౌస్ మేనేజ్‌మెంట్ లేదు. కానీ మన ఎస్4 హానాలో మనకి ఎక్స్‌టెండెడ్ వేర్‌హౌస్ మేనేజ్‌మెంట్‌ని యాడ్ చేశారు లాజిస్టిక్స్‌లో. కనిపిస్తుందా? యెస్ సార్. కనిపిస్తుందా? ఓకే. యెస్ సార్. సో, కనిపిస్తుంది సార్. ఇది ఎక్స్‌టెండెడ్ వేర్‌హౌస్ మేనేజ్‌మెంట్ అనేది న్యూ ఫంక్షనాలిటీ ఇక్కడ మనకి ఎస్4 హానాలో ఇన్‌బిల్ట్ వచ్చింది. ఇన్‌బిల్ట్ అంటే ఏంటి? అంటే మన నార్మల్‌గా ఎస్ఏపీ ఈసీసీ ఎలా యూజ్ చేస్తామో అట్లాగే ఎస్4 హానా యూజ్ చేసినప్పుడు మనకి ఎక్స్‌టెండెడ్ వేర్‌హౌస్ మేనేజ్‌మెంట్ కూడా వాడుకోవచ్చు. కానీ ఇంతకుముందు ఎట్లా ఉండేదంటే ఎక్స్‌టెండెడ్ వేర్‌హౌస్ మేనేజ్‌మెంట్ వాడాలి అంటే మనం సెపరేట్ బాక్స్ కానీ లేకపోతే సెపరేట్ కనెక్టివిటీస్ కానీ చేయాల్సొచ్చేది. ఓకే.
కానీ ఇప్పుడు ఏంటంటే మనకి ఎస్ఏపి వాళ్ళే మనకి ఎక్స్టర్నల్ వేర్ హౌస్ మేనేజ్మెంట్ ఫంక్షనాలిటీస్ కూడా ఇచ్చేసారు. ఇంకేం మారినాయి, ఏమో మారినాయి అంటే ఇక్కడ చూసారనుకో, మన లాజిస్టిక్స్లో చూసారనుకో, ఓకే, ఇక్కడ మనకి లాజిస్టిక్ ఎగ్జిక్యూషన్లోకి వెళ్తే ఇక్కడ మనకి ఇంటర్నల్ వేర్ హౌస్ ప్రాసెసర్ ఉంటుంది. ఇంటర్నల్ వేర్ హౌస్ ప్రాసెసర్ ఉంటుంది అంటే ఏంటి, మన ఈసీసీలో డబ్ల్యూఎం వాడేవారు. ఓకే, వేర్ హౌస్ మేనేజ్మెంట్ వాడేవారు. ఆ వేర్ హౌస్ మేనేజ్మెంట్ బదులు మనకి ఇక్కడ ఏం జరిగిందంటే, ఇప్పుడు నేను అదే లాజిస్టిక్ ఎగ్జిక్యూషన్లోకి వెళ్తున్నా. లాజిస్టిక్ ఎగ్జిక్యూషన్లోకి వెళ్తే ఓకే, ఇక్కడ కూడా మనకి ఇంటర్నల్ వేర్ హౌస్ ప్రాసెస్ ఉంది. ఓకే, ఇక్కడ ఇచ్చారు, అక్కడ ఇచ్చారు. కానీ ఏంటంటే ఇక్కడ మనకి అడిషనల్గా ఏమి ఇచ్చారంటే మనకి ఎక్స్టర్నల్గా మనకి ఎక్స్టర్నల్ వేర్ హౌస్ మేనేజ్మెంట్ ఇచ్చారు కనెక్టివిటీ ఇక్కడ. ఓకే, సో ఇదొకటి మనకి డిఫరెన్స్ ఉంది. మనం ప్రొడక్షన్లోకి వెళ్తే ప్రొడక్షన్లో మనం మాస్టర్ డీటెయిల్స్ కానీ ఎంఆర్పిలోకి వెళ్తే ఎంఆర్పి ప్లానింగ్ చూద్దాము. ఇక్కడ మనం టోటల్ ప్లానింగ్ ఇక్కడ చూసారా, ఆన్లైన్ అని ఉంది కదా, డిఫరెన్స్ చూడండి. ఎంఆర్పి ప్లానింగ్, టోటల్ ప్లానింగ్, ఆన్లైన్ అని ఉంటుంది. ఇదే నేను ఇక్కడ కంపేర్ చేద్దాం. ప్రొడక్షన్లోకి వెళ్తున్నాను, మాస్టర్ రేట్లోకి వెళ్ళి నేను ఓకే ఎంఆర్పిలోకి వెళ్దాం. ప్రొడక్షన్ ప్లానింగ్ లేదు ఇక్కడ ఫోల్డర్, ప్లానింగ్ ఫోల్డర్కి మనం వెళ్ళినాక ఎంఆర్పి ప్లానింగ్, టోటల్ ప్లానింగ్, ఎంఆర్పిలోకి వెళ్ళాం. ఎంఆర్పి లేదు, ప్రొడక్షన్ ప్లానింగ్ కింద లేదు, ఇక్కడ సపరేట్ ఫోల్డర్ ఏం లేదు. ఇంకా ఒకటి ఎంఆర్పి ఉంది, ఎంఆర్పిలో ప్లానింగ్. ఇక్కడ చూసారా టోటల్ ప్లానింగ్. ఓకే, ఇక్కడ MD01. ఓకే, ఇక్కడ మనకి ఆన్లైన్ బ్యాక్గ్రౌండ్. ఓకే, ఇక్కడ మనకి MD01N ఎంఆర్పి లైవ్ అని వచ్చింది కొత్తగా. ఓకే, ఇక్కడ ఎంఆర్పి లైవ్. ఇది మనకి ఇక్కడ కంపేర్ చేసుకుంటే దీనిలో దానిలో డిఫరెన్స్గా ఉంటుంది. ఓన్లీ అవైలబుల్ ఇన్ HANA డేటాబేస్ ఏం చెప్పింది ఈసీసీలో. నేను అదే రన్ చేస్తే ఫంక్షన్ ఓన్లీ అవైలబుల్ ఫర్ HANA డేటాబేస్. నువ్వు HANA డేటాబేస్ కనెక్ట్ అయితేనే నీకు లైవ్ ఉంది, మామూలుగా ఈసీసీకి లేదని చెప్పింది. అర్థమైందా? ఓకే, సో ఎంఆర్పి లైవ్ అనేది ఒక కొత్త ఫంక్షనాలిటీ. అంటే మీరు ఎప్పుడైనా ఎవరైనా అడిగితే డిఫరెన్సెస్ గురించి ఈ వీటిని ఒకసారి కంపేర్ చేసుకోవాలి. ఓకేనా, క్లియరా? ఓకే, అండ్ లెట్స్ గో టు దట్ MM01. ఇప్పుడు MM01లోకి వెళ్దాము. ఓకే, MM03కి వెళ్దాము. నేను ఏదైనా ఒక మెటీరియల్ తీసుకుంటాను. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకి ఓకే సరే ఏదైనా ఒక మెటీరియల్ తీసుకుంటాను. ఓకే, సో ఇక్కడ మీరు బేసిక్ డేటా సెలెక్ట్ చేసుకోండి. ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ సెలెక్ట్ చేసుకోండి. ఏదైనా కావాలంటే అకౌంటింగ్ డేటా సెలెక్ట్ చేసుకుంటున్నాను. అట్లాగే పర్చేసింగ్ డేటా, బేసిక్ డేటా ఏముంటే అవి సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు నేను కంపేర్ చేసుకోండి. ఇక్కడ దీనికి కంపేర్ చేసుకుంటే స్క్రీన్స్లో కొన్ని చిన్న డిఫరెన్సెస్ జరిగినాయి. ఓకే, ఆ డిఫరెన్సెస్ ఏంటి అంటే ఇప్పుడు మీ పర్చేసింగ్ డేటాలోకి వెళ్తే మీరు ఓకే, ఇదే పర్చేసింగ్ డేటాకి వెళ్తే మీరు ఇక్కడ ఈసీసీలోకి వెళ్ళారంటే జరేజ్ నీకు MM03 తెలుసు కదా, మిడిల్ మాస్టర్ రికార్డు తెలుసా తెలీదా? హలో ఉన్నారా? జరేజ్ ఉన్నారా? మీకు MM03 గురించి తెలుసా? మంచి ఆలోచనతో ఉన్నప్పుడు మనం చాలా యాక్టివ్గా ఉంటాం. యాక్టివ్గా ఉన్నాము అంటే సరే, ఇక్కడ చూడండి మనకి ఈ MM03లో నేను సేమ్ MM03కి వెళ్ళాను. ఇక్కడ చూడండి ఈ స్క్రీన్ చూసారనుకో. ఓకే, MM03లో మన S4 HANAకి దీన్ని కంపేర్ చేయండి. S4 HANAలో మనకి ఇన్ని ఫీల్డ్స్ లేవు. ఇక్కడ చూసారా, ఫీల్డ్స్ అన్నీ లేవు, అన్ని పోస్ట్ ఇన్స్పెక్షన్ లేదు, క్రిటికల్ స్లాట్. ఓకే,
సోర్స్ లిస్ట్, జస్ట్ ఇన్ టైమ్, చాలా ఫీల్డ్స్ వరకు ఇక్కడ మిస్ అయినాయి. ఓకే, సో కోటా అరేంజ్మెంట్ ఒకటి ఇక్కడ మిస్ అవుద్ది. కోటా యూసేజ్ అని ఒకటి ఉంటుంది, సరే ఒకటి మిస్ అవుద్ది ఇక్కడ దానిలో కంపారిజన్ చేసుకుంటే ఇక్కడ కోటా యూసేజ్ అని ఉంటుంది, ఇక్కడ ఆ ఫీల్డ్ ఉండదు, ఇక్కడ కోటా అరేంజ్మెంట్ యూసేజ్ ఉండదు. ఓకే, అంటే ఏంటంటే మనకి ఇంతకుముందు ఈజీసీలో కోటా అరేంజ్మెంట్ కావాలంటే యూ నీట్ టు బి సపరేట్లీ యాక్టివేటెడ్, ఏ మెటీరియల్ కావాలి కోటా అరేంజ్మెంట్ అనేది చూసుకోవాలి. కానీ ఇక్కడ ఏంటంటే S4 HANAలో కోటా అరేంజ్మెంట్ అనేది డిఫాల్ట్గా ఇచ్చేసాడు, మనకు కావాలంటే వాడుకోవడం ప్రాసెస్ అని చెప్పి. క్లియరా? ఎస్ సార్. ఓకే, సో అట్లాగా కొన్ని జరిగాయి. ఓకే, సో దీనిలో బాగా డిఫరెన్స్ వచ్చింది ఏంటంటే మనకి అకౌంటింగ్లో ఒకటి ఇంపాక్ట్ ఉంది. ఏంటి అకౌంటింగ్లో? మెటీరియల్ లెడ్జర్ అనేది కంపల్సరీ చేశారు, మ్యాండేటరీ చేశారు మెటీరియల్ లెడ్జర్. ఓకే, ఇక్కడ మనకి మెటీరియల్ లెడ్జర్ అనేది మ్యాండేటరీ లేదు. ఓకే, ఇక్కడ మనకి ఈ ఈసీసీలో చూసుకుంటే మెటీరియల్ లెడ్జర్ అనేది కంపల్సరీ లేదు, కానీ మన హానాలో మెటీరియల్ లెడ్జర్ కంపల్సరీగా ఉంది. ఏంటి మెటీరియల్ లెడ్జర్ అంటే ఏంటంటే డిఫరెంట్ కరెన్సీస్ లెవెల్లో వాల్యుయేషన్ జరగటం. అంటే ఏంటంటే నువ్వు నీ కంపెనీ ఒక కరెన్సీ ఉంటే, నీ వెండర్ ఒక కరెన్సీ ఉంటే, ఓకే, లేదంటే నీ ప్లాంట్ ఒక కరెన్సీ ఉంటే, ఇలా మల్టిపుల్ కరెన్సీస్ ఉన్నాయి ఇంకో మల్టిపుల్ డిస్ట్రిబ్యూషన్స్, అది సిస్టమ్ ఏం చూపిస్తుందంటే మల్టిపుల్ కరెన్సీస్లో కూడా నీ వాల్యుయేషన్ చూపిస్తుంది. ఎన్ని కరెన్సీస్లో అయితే యాక్టివేట్ చేస్తారో మెటీరియల్ లెడ్జర్ యాక్టివేషన్, ఓకే, లెడ్జర్ అకౌంట్ లెవెల్లో కూడా చూపిస్తుంది అన్నమాట. ఓకే, సో అది మ్యాండేటరీ చేశారు ఇక్కడ, మెటీరియల్ లెడ్జర్ అకౌంట్ యాక్టివేషన్ ఇది మ్యాండేటరీ చేశారు. ఓకేనా? క్లియరా? ఎస్ సార్. సో ఇక్కడ చూడండి, ట్రాన్సాక్షన్ లెటర్ ఆఫ్ మెటీరియల్ హూజ్ మాస్టర్ డేటా స్టోర్డ్, ద మెటీరియల్ లెడ్జర్ యూజెస్ దిస్ డేటా టు క్యాలిక్యులేట్ ద ప్రైజెస్ టు వాల్యుయేట్ దీస్ మెటీరియల్స్. ఓకే, సో జనరల్గా ఏంటంటే ఇప్పుడు ప్రొడక్షన్ ఉన్న వాళ్ళకి వాళ్ళు ఏం చేస్తారు, కాస్ట్ ఎస్టిమేషన్ క్యాలిక్యులేషన్స్ అన్నీ చేస్తారు. ప్రైజ్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు? కాస్ట్ ఎస్టిమేషన్ అంటే లేబర్ కాస్ట్ ఎంత పడింది, దాని ప్రోడక్ట్కి ఏమేమో ఎంత పేమెంట్ మనం స్పెండ్ చేసాము, ఎంత అమౌంట్ స్పెండ్ చేసాము, ఎన్ని రా మెటీరియల్ స్పెండ్ చేసాము, ఎంత మెషనరీ స్పెండ్ చేసాము, ఇవన్నీ చేసి క్యాలిక్యులేట్ చేస్తారు కదా ప్రైజెస్. సో అట్లాగే ఇక్కడ మెటీరియల్ లెడ్జర్ బేసిక్స్ యాక్చువల్ కాస్టింగ్ కోసము యూజ్ చేస్తారు అన్నమాట. ఓకే, ఇక్కడ చూడండి, ఇట్ ఎనేబుల్స్ ద మెటీరియల్స్ ఇన్వెంటరీస్ టు బి వాల్యుయేటెడ్ ఇన్ మల్టిపుల్ కరెన్సీస్. ఓకే, క్లియరా? ఓకే, ఇది మనకు అంత అవసరం లేదు, బట్ జస్ట్ గివింగ్ ద హైలైట్. ఓకే, ఎందుకంటే మన ఇన్వెంటరీకి సంబంధించింది కాబట్టి ఇన్వెంటరీని మల్టిపుల్ కరెన్సీస్లో మనం ఇక్కడ వాల్యుయేషన్ చూపించుకోవచ్చు అన్నమాట. క్లియరా? ఎస్ సార్. ఇది డిఫరెన్స్. ఓకే, సో ఎంతమంది యాక్టివ్లో ఉన్నారు వాళ్ళ? అందరూ యాక్టివ్లో ఉన్నారా? ఒక్కడే వాయిస్ వినిపిస్తుంది. ఎస్ సార్. ఓకే, మీట్లోకి వెళ్ళండి. సరే, నేను ఒక ప్రొక్యూర్మెంట్ పే ప్రాసెస్ చేస్తాను. ధీరజ్, ఎన్నింటికి నీకు స్కూల్ ఆఫీస్ వాళ్ళ ఆఫీస్ ఉందా లేదా? సార్ నేను 8:40 8:50 వరకు అటెండ్ అవుతాను సార్. 8:50కి రెడీ అయిపోతాను సార్. నేను ఇంకా అంటే కొంచెం అర్లీగా వెళ్ళాలి సార్ ఈరోజు. కానీ ఈరోజు ఎర్లీగా వెళ్ళాలా? సరే, కాకుండా సార్ వాయిస్ కట్టదు. సరే, సో చిన్న టాపిక్ చెప్పుకున్నాము, పెద్ద టాపిక్ కాకుండా అంటున్నా. వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్. ఒక్కొక్కసారి కట్ అవుతుంది సార్. అంతే. అదే మొబైల్ నెట్వర్క్ కనెక్ట్ అయ్యాం కదా, ఇవాళ మారుస్తాను నెట్వర్క్. వేరే నెట్వర్క్ ఏమో టాటా ఉండేది, టాటా అని ఎయిర్టెల్ 2 ఉండేది. టాటా కట్ చేశాను, ఎయిర్టెల్ ఒకటి పెట్టాను. సరే, ఓకే. సో సరే, ఒక దానికి వెళ్దాం. ప్రస్తుతానికి అయితే ఒక దానికి వెళ్దాము, చిన్న టాపిక్. సరే, సో మనం మెటీరియల్ మాస్టర్ గురించి తెలుసు కదా. సో మెటీరియల్ మాస్టర్లో చిన్న టాపిక్ చెప్పుకున్నాము. సో మెటీరియల్ టైప్, సో
ఈ మెటీరియల్ టైప్ అనేది మనకి బేసికల్‌గా ఏంటి, దీనివల్ల ఉపయోగం ఏంటంటే మెటీరియల్ టైపు ఓకే. మనం క్రియేట్ చేసే మెటీరియల్ ఎలాంటి స్వభావం కలిగింది అంటే, ఈ మెటీరియల్ మనం ఎట్లా కన్సిడర్ చేస్తున్నాం, మా కంపెనీలో ఎట్లా కన్సిడర్ చేస్తాము. ఓకే. ఇది రా మెటీరియల్ కింద కన్సిడర్ చేస్తామా? లేకపోతే ప్యాకింగ్ మెటీరియల్ కింద కన్సిడర్ చేస్తామా? లేకపోతే సెమీ ఫినిష్డ్ గూడ్స్ కన్సిడర్ చేస్తామా? పర్సిబుల్సా? లేకపోతే ఫుడ్ మెటీరియలా? ఎట్లా కన్సిడర్ చేస్తాం మన దాంట్లో అనేది మనం మెటీరియల్ టైప్ బేస్ చేసుకొని ఆ మెటీరియల్ కోడ్ యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు నా దగ్గర రా మెటీరియల్స్ ఉండొచ్చు, ప్యాకింగ్ మెటీరియల్స్ ఉండొచ్చు, ఫినిష్డ్ గూడ్స్. సో, నేను డిఫరెన్షియేషన్ చూపించాలి. ఎందుకంటే నేను రేపొద్దున అనాలిసిస్ చేసేటప్పుడు నాకు ఈజీగా ఉండాలి. ఈ మెటీరియల్స్ అన్నీ కూడా రా మెటీరియల్స్, ఈ మెటీరియల్స్ అన్నీ కూడా ఫినిష్డ్ గూడ్స్, ఈ మెటీరియల్స్ అన్నీ కూడా సెమీ ఫినిష్డ్ గూడ్స్ అని నాకు ఈజీగా ఉందనుకో, నా ప్రాసెస్ చేసుకోవడం కూడా ఈజీగా ఉంటది. సో, సేమ్ అట్రిబ్యూట్స్ ఉన్న మెటీరియల్స్‌ని మనం ఒక మెటీరియల్ టైప్ కింద క్రియేట్ చేస్తాం. ఓకే. సో, మెటీరియల్ టైపు ఎందుకంత ఇంపార్టెంట్ మెటీరియల్ మాస్టర్ కంటే, టోటల్ మెటీరియల్ మాస్టర్ అంతాని కూడా మెటీరియల్ టైపే కంట్రోల్ చేస్తది. అన్ని ప్రాసెస్‌లు ఈవెన్ ఎస్‌టి, ఎంఎం, పీపీ, క్యూఎం ఏదైనా అవనండి. ఈ మెటీరియల్ టైప్ బేస్ చేసుకొని మోస్ట్‌లీ ఇట్ ఈస్ కంట్రోలింగ్ ఆల్ ద వ్యూస్, ఆల్ ద డిపార్ట్‌మెంట్స్. ఓకే. ఎందుకంటే ఒక్కొక్క మెటీరియల్ టైప్, ఒక్కొక్క మెటీరియల్ యొక్క స్వభావం బట్టి ఆ డిపార్ట్‌మెంట్ యూజ్ చేసే విధానం మారిపోద్ది. ఓకే. సో, మెటీరియల్ టైప్స్ కంట్రోల్ ఏం చేస్తది? ఏం కంట్రోల్ చేస్తది? ఓకే. సో, కంట్రోల్స్ ఫస్ట్ వచ్చేసరికి మనకి జనరల్‌గా ఒక మెటీరియల్‌కి డిఫరెన్స్ చూపించాలంటే, అంటే నేను చూడగానే ఈ మెటీరియల్ రా మెటీరియల్, చూడగానే ఈ మెటీరియల్ ప్యాకింగ్ మెటీరియల్ అని ఎట్లా చెప్పగలను? ఓకే. నంబర్ రేంజ్. ఆ నంబర్ ఏ నంబర్ పెట్టి క్రియేట్ చేస్తున్నావు మెటీరియల్, ఆ నంబర్‌ని చూడగానే అమ్మా ఇది రా మెటీరియల్స్ అంటే 1 సీరీస్ ఉన్నాయన్నీ కూడా, సపోజ్ లెట్స్ సే 1 సీరీస్ ఉన్నాయన్నీ కూడా రా మెటీరియల్స్ అనుకున్నాం. రా మెటీరియల్స్ ఓకే. అయితే 2 సీరీస్ ఉన్నాయని. ఓకే. నేనేం చేస్తున్నా అంటే ప్యాకింగ్ మెటీరియల్స్ అని పెట్టుకుంటున్నా. ఓకే. దెన్ ఇంకేమున్నాయి? ఓకే. 3 సీరీస్ ఉన్నాయని. ఓకే. నేనేమనుకుంటున్నానంటే సెమీ ఫినిష్డ్ గూడ్స్ అనుకుంటున్నా. సో, ఇప్పుడేంటంటే నేను రేపొద్దున ఒక మెటీరియల్ చూసాను. ఏదో ఒక మెటీరియల్ చేశాను. ఏది 3, 4, 5, 7, 8 అని సమ్ మెటీరియల్ చూసాను. అంటే చూడగానే నేను చెప్పగలను. అబ్బా! ఇది 3తో స్టార్ట్ అయింది. నేను ఎవరైనా అడిగారనుకో, ఓకే. ఇయన్నీ కూడా మన సెమీ ఫినిష్డ్ గూడ్స్ అండి. వీటిని ఇలా యూజ్ చేస్తాము, అలా యూజ్ చేస్తాం అని చెప్పగలుగుతాం. ఓకేనా? సో, అందుకని మనం నంబర్ రేంజ్ అనేది ఒక ఇంపార్టెంట్ కంట్రోల్ ఇన్ ద మెటల్ మాస్టర్. సో, ఏ నంబర్ రేంజ్ బట్టి మనం ఏ నంబర్ సీరీస్ డిఫైన్ చేస్తామో ఆ మెటీరియల్ టైప్‌కి ఏదైతే మెటీరియల్స్ క్రియేట్ చేస్తామో ఆ మెటీరియల్స్ అన్నీ ఆ సీరీస్ ప్రకారం క్రియేట్ అవుతాయి. క్లియరా? సో, నంబర్ రేంజ్ అనేది ఒకటి ఇంపార్టెంట్. సరే, ఈ నంబర్ రేంజెస్‌లో మళ్ళీ ఏం చేయొచ్చంటే, మనం ఇంటర్నల్‌గా నంబర్ రేంజ్ ఇచ్చుకోవచ్చు. ఇంటర్నల్ నంబర్ రేంజ్ అని ఇచ్చుకోవచ్చు. అండ్ ఎక్స్టర్నల్ నంబర్ రేంజ్ అని ఇచ్చుకోవచ్చు. ఏంటండి ఎక్స్టర్నల్ నంబర్ రేంజ్ అంటే ఏంటి? ఇంటర్నల్ నంబర్ రేంజ్ అంటే ఏంటి? ఓకే. ఓకే. సో, నేను ఒక మెటీరియల్ ఉందనుకో, రా మెటీరియల్ ఏదో ఒకటి ఉంది. సపోజ్ నాకు దగ్గర ఆయిల్ ఉందనుకో. ఏదైనా ఆహ్, ఒక ఆయిల్ ఉందనుకో. ఏది సన్‌ఫ్లవర్ ఆయిల్ ఉందనుకో. లెట్స్ సే అస్యూమ్ థట్ సన్‌ఫ్లవర్ ఓకే. ఓకే. రిఫైన్డ్ ఆహ్, కోకోనట్ ఆయిల్ అని ఏదో ఉందనుకుందాం. ఓకే. ఇది నా దగ్గర ఉంది ప్రొడక్ట్. ఓకే. సో, నేను ఇప్పుడు ఏంటంటే ఈ ప్రొడక్ట్‌ని నేను ఒక కోడ్ ఇవ్వాలి. నేను క్రియేట్ చేసినప్పుడు మా కంపెనీలో రన్ చేయడానికి ఒక కోడ్ డిఫైన్ చేసుకోవాలి. సో, ఇంత పెద్ద డిస్క్రిప్షన్ నేను డిఫైన్ చేయడం కష్టం కాబట్టి నేనేం చేస్తానంటే సింపుల్‌గా దీనికి ఒక కోడ్ ఇస్తున్నాను. 1478 అని ఇది ఇచ్చా. సంథింగ్ ఒక నంబర్ ఇచ్చాను. సో, నాకేంటంటే ఈ కోడ్ నేను ఎప్పుడైతే ఈ కోడ్‌ని చూస్తానో ఈ కోడ్ చూడగానే నాకు ఓకే. ఇది సన్‌ఫ్లవర్ రిఫైన్డ్ కోకోనట్ ఆయిల్ అని చెప్పి సిస్టమ్ నాకు జనరేట్ డిస్క్రిప్షన్ ఇస్తది. సరే, ఇది వెరీ డిఫికల్ట్. ఎందుకంటే నేను ఇదే సన్‌ఫ్లవర్ ఆయిల్ నాకు సపోజ్ నాకు వేరే ఆహ్, రిఫైన్డ్ 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 ఆయిల్ రిఫైన్డ్ సంథింగ్ విచ్ ఈస్ గ్రౌండ్‌నట్ ఆయిల్ అనుకో. ఓకే. సో, దీనికి నేనేం చేస్తానంటే 14574 అని నంబర్ ఇచ్చా. అంటే ఏంటి పైదానికి దానికి డిఫరెన్స్ చూపించాలి కాబట్టి దానికి ఒక కోడ్, ఈ కోడ్ ఇచ్చాను. సో, నేనేం చేస్తున్నానంటే సిస్టమ్‌కి ఇంటర్నల్ నంబర్ అసైన్ చేశానన్నమాట. బాబు నువ్వు క్రియేట్ చేసినప్పుడు
నేను కోడ్ ఒక్కొక్కటి క్రియేట్ చేసే 1 3 4 5 6 7 సీక్వెన్స్ లో తీసుకో, ఒక కోడ్ క్రియేట్ చేయి, దానికి నేను డిస్క్రిప్షన్ ఇచ్చుకుని డేటా ఇచ్చుకుంటాను అని చెప్పి. సరే, మా వాళ్ళు ఏమన్నారంటే, సార్ ఇలా అయితే నేను కోడ్ ప్రకారం అయితే ఐడెంటిఫై చేయడం కష్టం అవుతుంది, ఏదైనా షార్టెస్ట్ వే ఉంటుంది చూడండి అని చెప్పారు. అప్పుడు నేనేం చేశానంటే, సరే మా వాళ్ళకి కొంచెం కష్టంగా ఉంది కదా అని చెప్పి నేనేం చేశాను, ఎక్స్టర్నల్ నెంబర్ రేంజ్ ఇచ్చా. ఓకే, ఎక్స్టర్నల్ నెంబర్ రేంజ్ అంటే ఏంటి? హలో ఓకే, సో ఎక్స్టర్నల్ నెంబర్ రేంజ్ అంటే ఏంటి? సిస్టమ్ ఇస్తుంది సార్ మనకి నెంబర్ అనేది జనరేట్ సో అవుతుంది. ఆల్రెడీ ఇచ్చింది పైన, అది ఇంటర్నల్ నెంబర్ రేంజ్, అది ఇంటర్నల్ మనకి మనం ఓన్ గా మనం ఇచ్చుకోవచ్చు. డిఫైన్ చేసుకోవచ్చు. అంటే మనం ఈ సన్ఫ్లవర్ రిఫైన్ కోకోనట్ ఆయిల్ అర్థం చేసుకోవడానికి నేను ఏం చేస్తున్నానంటే, ఓకే, నేను ఏం చేస్తానంటే SFRCO అని చెప్పి ఒక కోడ్ క్రియేట్ చేసుకున్నాం. చూడండి, ఓకే, డిఫరెన్స్ చూడండి. నేను ఇది చూడగానే ఏంటంటే నేను చెప్పగానే ఓకే సన్ఫ్లవర్ రిఫైన్డ్ కోకోనట్ ఆయిల్, ఓకే, ఇంకోటి క్రియేట్ చేశాను. ఓకే, ఏం చేశాను, SF, ఓకే, GNO. ఓకే, అంటే నేను ఆ నంబర్ చూడగానే లోపలికి కూడా వెళ్ళక్కర్లేదు. నేను ఎవరైనా అడిగితే ఈ నంబరు కోకోనట్ ఆయిల్, ఈ నంబరు గ్రౌండ్ నట్ ఆయిల్ అని చెప్పి నాకు ఈజీగా చేసుకోవడానికి ఈజీగా ఉండేటట్లు నేను అలా క్రియేట్ చేసుకున్నా. సార్ మీరు అడగచ్చు, సార్ సరే ఎక్స్టర్నల్ నెంబర్ అంటే ఓన్లీ ఆల్ఫాబెటిక్సేనా, న్యూమరిక్ ఉండదా? ఆల్ఫా న్యూమరిక్ ఏదైనా వాడుకోవచ్చు, ఆల్ఫా కానీ న్యూమరిక్ కానీ ఏదైనా వాడుకోవచ్చు. ఓకే, మీరు ఏం చేసుకోవచ్చు, సపోజ్ నేను 1 to 10 అనుకున్నా అనుకో, 1 to 100 అనుకున్నా అనుకో, మీరు ఏం చేసుకోవచ్చు అంటే దీనికి 1 అని క్రియేట్ చేసుకోవచ్చు, దీనికి 2 అని క్రియేట్ చేసుకోవచ్చు, లేదంటే దీనికి 2 అని క్రియేట్ చేసుకోవచ్చు, దీనికి 1 అని క్రియేట్ చేసుకోవచ్చు. అంటే దీనికి సీక్వెన్స్ ఏమి ఉండదు, మీరు ముందు ఇదే క్రియేట్ చేస్తున్నారు, ఈ నెంబర్ ఇదే రావాలని రూల్ లేదు. సో మనం ఏ నెంబర్ ఇస్తే ఆ నెంబర్ తీసుకుంటూ చేస్తాం. కాకపోతే ఏంటంటే మీరు ఏదైతే డిఫైన్ చేశారో, ఏ నెంబర్ అయితే డిఫైన్ చేశారో కాన్ఫిగరేషన్లో ఆ నెంబరే తీసుకుంటుంది. క్లియరా? అర్థమైనా ఎక్స్టర్నల్ నెంబర్ రేంజ్ ఇంటర్నల్ నెంబర్ రేంజ్ డిఫరెన్స్? అర్థమైందా? ఓకే, ఏమైనా డౌట్ ఉందా నెంబర్ రేంజెస్ లో? నెంబర్ రేంజెస్ లో ఏమైనా డౌట్ ఉందా? సో ఇదొక మెయిన్ కంట్రోల్ అన్నమాట. సో మనకి ఇంటర్వ్యూలో అడుగుతారు, వాట్ ఈస్ ద మెటీరియల్ టైప్ కంట్రోల్స్ అని అడుగుతారు. సో మెటీరియల్ టైప్ కంట్రోల్స్ ద మెటీరియల్ విచ్ హ్యావింగ్ దట్ నంబర్ రేంజెస్. ఓకే, నెక్స్ట్ ఏమంటే ఆ పాయింట్స్ అన్ని చెప్పాలి. ఓకే, క్లియరా? సో మనం మెటీరియల్ టైప్ క్రియేట్ చేయాలంటే ద ట్రాన్సాక్షన్ కోడ్ ఈజ్ OMS2. OMS2లో మెటీరియల్ టైప్ క్రియేట్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ మనం OMS2 అని కొడితే ట్రాన్సాక్షన్ కోడ్ OMS2లోకి డైరెక్ట్ కాన్ఫిగరేషన్లోకి వెళ్ళిపోద్ది. ఓకే, సో డైరెక్ట్ కాన్ఫిగరేషన్లోకి వెళ్ళిపోద్ది. ఓకే, OMS2. ఓకే, OMS2 ట్రాన్సాక్షన్. ఓకే, సో ఇక్కడ మనం మెటీరియల్ టైప్స్ క్రియేట్ చేస్తాం అన్నమాట. ఓకే, సో మెటీరియల్ టైప్స్ ఇక్కడ క్రియేట్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ మనం ఈ లోపలికి వెళ్తే ఏదైనా ఒక మెటీరియల్ టైప్ అంటే మనకి ప్రతి మెటీరియల్ టైప్ కూడా SAP వాళ్ళు ఒక ఒక ఐడి డిఫైన్ చేశారు. మనం కావాలంటే అదే యూజ్ చేసుకోవచ్చు. స్క్రీన్ స్ట్రక్ అయినట్టుంది సార్, అంటే స్క్రీన్ ఏం కనబడట్లేదు సార్. స్క్రీన్ షేర్ చేయలేదా? ఇప్పుడు అప్డేట్ అయింది సార్.
అప్డేట్ అయింది ఓకే సరే అయితే సో ఇక్కడ మనకి OMS2 ట్రాన్సాక్షన్ కోడ్కి వెళ్ళాను నేను. ఓకే క్రియల్ అంటే /n OMS2కి వెళ్ళా. ఓకే సో ఇక్కడ OMS2లోకి వెళ్తే ఈ ట్రాన్సాక్షన్ కూడా వచ్చింది. ఓకే ఇక్కడ మనకి SAP ఏం చేసిందంటే ప్రతి దానికి అంటే ప్రతి జనరల్గా యూజ్ చేసే మెటీరియల్ టైప్స్ అన్నిటిలో కూడా ఒక కోడ్ డిఫైన్ చేసింది, స్టాండర్డ్ కోడ్. ఏంటి ROH అంటే రా మెటీరియల్ అని చెప్పుకోవడం, అంటే సిస్టమ్కి రా మెటీరియల్స్ అని రాసామనుకో, కొంతమంది డిస్క్రిప్షన్లో రా మెటీరియల్ అని రాశారు అనుకో, సిస్టమ్కి అర్థం కాదు కదా. సో డిస్క్రిప్షన్ బట్టి కాకుండా ఒక కోడ్ డిఫైన్ చేసుకున్నాం, ప్రతి దానికి ఒక కోడ్ క్రియేట్ చేద్దాం అని చెప్పి ఏం చేసిందంటే ప్రతి దానికి ఒక కోడ్ క్రియేట్ చేసింది. ఓకే రా మెటీరియల్స్ అంటే ROH అని, FURT అంటే ఫినిష్డ్ గుడ్స్ అని, ఓకే అట్లాగే HALB అంటే సెమీ ఫినిష్డ్ గుడ్స్ అని, అట్లాగా ఓకే సిస్టమ్ SAP వాళ్ళు మనకి ఒక 20-30 మెటీరియల్ టైప్స్ ఇచ్చారు. ఓకే సో ఆ 20-30 మెటీరియల్ టైప్స్ని ఇచ్చారు స్టాండర్డ్లో. లేదు నాకు స్టాండర్డ్ యూజ్ చేయడం ఇష్టం లేదు, నేను కస్టమైజ్ చేసుకుంటా అంటే యూ కెన్ క్రియేట్, ఏదైనా నువ్వు క్రియేట్ చేసుకోవచ్చు. నీకు అర్థమయ్యేటట్లు కావాలనుకో RWM అని క్రియేట్ చేసుకున్నాం అనుకో రా మెటీరియల్, సో రా మెటీరియల్స్ అని అలాగే క్రియేట్ చేసుకోవచ్చు. సో SAP ఏంటంటే స్టాండర్డ్లో ప్రొవైడ్ చేస్తుంది. ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ యూజ్ ద అదర్ దాన్ ద స్టాండర్డ్ కస్టమైజేషన్ కావాలనుకుంటే యూ కెన్ క్రియేట్. ఓకే సో ఎట్లాగా మనకి 15-20 మెటీరియల్ టైప్స్ ఉన్నాయి. ఓకే ఈ మెటీరియల్ టైప్స్లో మనం జనరల్గా మనం సెటప్ చేస్తాం అన్నమాట. ఓకే సో ఇప్పుడు నేను ROHకి వెళ్తాను. ఓకే ROHకి వెళ్తాను. ROHకి వెళ్తే ఇక్కడ చూసారంటే ఈ ROH లోపలికి సెలెక్ట్ చేసుకుని మీరు డీటెయిల్స్లోకి వెళ్ళారంటే డీటెయిల్స్లో మనకి ఇక్కడ కంట్రోల్స్ కనిపిస్తాయి అన్నమాట, అన్ని కంట్రోల్స్ కనిపిస్తాయి. ఓకేనా ఈ కంట్రోల్స్లో మీరు అన్ని చూసుకోవచ్చు, ఏం కంట్రోల్స్ ఉన్నాయనేది ఇక్కడ చూసుకోవచ్చు. కానీ ఇది OMS2 ట్రాన్సాక్షన్ కోడ్ టు క్రియేట్ ద మెటీరియల్ టైప్. కానీ నంబర్ రేంజ్ అసైన్ చేయడానికి వాళ్ళు ఏం చేశారంటే మెటీరియల్ టైప్కి మీరు డైరెక్ట్గా నంబర్ రేంజ్ అసైన్ చేయలేరు. ఎందుకంటే కొంతమంది ఏంటంటే నాకు ఇంటర్నల్ కావాలి, ఎక్స్టర్నల్ కావాలి, రెండు కావాలంటారు కదా. అట్లా ఒక మెటీరియల్ టైప్ డైరెక్ట్గా అసైన్ చేయడం కష్టం కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే సెపరేట్ ట్రాన్సాక్షన్ కోడ్లో MMNR అని చెప్పి సెపరేట్ ట్రాన్సాక్షన్ కోడ్లో మెటీరియల్ టైప్కి నంబర్ రేంజెస్ అసైన్ చేసుకోండి అని చెప్పి వాళ్ళు సెపరేట్ ట్రాన్సాక్షన్ కోడ్ ఇచ్చారు. ఎందుకు అలా ఇచ్చారంటే ఇక్కడ మనం డైరెక్ట్గా నంబర్ రేంజ్ మెటీరియల్ టైప్కి అసైన్ చేయము. ఏం చేస్తామంటే ఫస్ట్ ఒక గ్రూప్ క్రియేట్ చేసుకుని ఆ గ్రూప్లో ఏ నంబర్స్ అయితే ఉంటాయి, ఓకే ఏ నంబర్ రేంజ్ అయితే ఉంటుంది. సపోజ్ నేను ఇక్కడ ఉంది కదా ఒక ఎక్స్టర్నల్ నంబర్ రేంజ్, ఒక ఇంటర్నల్ నంబర్ రేంజ్ ఉందనుకో. ఓకే సో ఇంటర్నల్ నంబర్ రేంజ్ సిరీస్ డిఫైన్ చేస్తాను, ఫలానా అని చెప్పి సంథింగ్ డిఫైన్ చేస్తాను. ఓకే అట్లా ఒక డిఫైన్ చేసుకున్నాను. దీనికి ఒక గ్రూప్ నేమ్ పెట్టుకున్నాను అనమాట. గ్రూప్ ఏంటి, సపోజ్ లెట్స్ సే గ్రూప్ ఫర్ రా మెటీరియల్ అని చెప్పి. ఓకే గ్రూప్ ఫర్ లేకపోతే గ్రూప్ ఫర్ ఇంటర్నల్ మెటీరియల్స్ యూసేజ్ అని చెప్పి ఏదో పెట్టుకున్నా. నాకు అర్థం కావడానికి ఇంటర్నల్ మెటీరియల్స్ ఆర్ ఎక్స్టర్నల్ మెటీరియల్స్ లేకపోతే రా మెటీరియల్స్ అన్నో ఏదో డిఫైన్ చేసుకున్నా గ్రూప్. సో నేను ఏం చేస్తా అంటే నెక్స్ట్ టైము ఈ గ్రూప్ ఏదైతే క్రియేట్ చేసుకున్నాను, సపోజ్ నేను ఒక IM అనే ఒకటి క్రియేట్ చేసుకున్నాను ఇంకో గ్రూప్. IM గ్రూప్ని నేను ఏం చేస్తాను నా యొక్క మెటీరియల్ టైప్కి అసైన్ చేస్తాను. IM గ్రూప్ అనేది ఏ మెటీరియల్ టైప్స్కి అసైన్ చేయాలంటే ఆ మెటీరియల్ టైప్కి అసైన్ చేస్తాను. ఇప్పుడు ఏమవుద్ది, నువ్వు ఇదే మెటీరియల్ గ్రూపు, ఇదే గ్రూప్ నంబర్ రేంజ్ గ్రూప్ మల్టిపుల్ మెటీరియల్ టైప్స్కి యూజ్ చేసుకోవచ్చు. ఒకదానికి యూజ్ చేయాలని రూల్ లేదు. నేను 10 మెటీరియల్ టైప్స్కి నాకు అదే సేమ్ నంబర్ రేంజ్ కావాలంటే అదే యూజ్ చేసుకోగలను. ఓకేనా క్లియరా? ఓకేనా ఓకే సో దానికి మనం నంబర్ రేంజ్ డిఫైన్ చేసుకోవడానికి MMNR అని ట్రాన్సాక్షన్ యూజ్ చేస్తాం. ఓకే సో జనరల్ క్రియేట్ చేయాలంటే OMS2లోని నంబర్ రేంజెస్కి అయితే మెటీరియల్ టైప్స్కి MMNRలో చేసుకోవాలి. క్లియరా? సో ఈ సెటప్ అంతా చేస్తున్నాం కదా, ఇది ఎండ్ యూజర్స్ షేరు. ఈ సెటప్ అంటే ఎండ్ యూజర్స్ షేరు, ఇదంటే కాన్ఫిగరేషన్ అన్నమాట. సో మనం చేసే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మా క్లయింట్ ఏదైతే అడిగారో నన్ను దాన్ని నేను SAPలో డిజైన్ చేసి ఇస్తున్నాను. మా క్లయింట్ ఏమడిగాడు, నాకు ఈ నంబర్ సిరీస్ వద్దు, అర్థం కావట్లేదు, నాకు ఇలా కావాలని చెప్పాడు. అప్పుడు నేనేం చేశాను, నేను ఎక్స్టర్నల్ నంబర్ ఏం చేసిన 1 to 100 కాకుండా నేను ఏం చేశానంటే ఓకే నేను డిఫైన్ చేసినప్పుడు A to
జెడ్ అని ఈరోజు డిఫైన్ చేసుకున్నాం. సో అలా డిఫైన్ చేయడం వల్ల ఏమైంది, వాళ్ళు రేపొద్దున ఏదైనా మెటీరియల్ క్రియేట్ చేసుకుంటే ఆ మెటీరియల్ ఈ నంబర్ రేంజ్తో క్రియేట్ చేయాలి. అంటే నేను ఆ ఫీజిబిలిటీ ఇస్తున్నా వాళ్ళకి, నువ్వు ఈ మెటీరియల్ టైప్ యూజ్ చేస్తే నీకు ఇలా వస్తుంది, ఈ మెటీరియల్ టైప్ చేస్తే ఇలా వస్తుంది అని చెప్పి ఆ కంట్రోల్స్ ఇస్తున్నాం కాబట్టి వాళ్ళు ఏంటంటే అది యూజ్ చేసుకుని మెటీరియల్స్ క్రియేట్ చేయగలుగుతున్నారు. ఏమైనా కన్సల్టెంట్కి ఎండ్ యూజర్స్ డిఫరెన్స్ తెలిసిందా? క్లియరా? ఓకే. సో ఇది ఒక ఎగ్జాంపుల్. ఓకే, సో ఇది నంబర్ రేంజ్ అనేది ఒకటి కంట్రోల్. ఓకే, సో ఏం డౌట్స్ ఉన్నాయా నంబర్ రేంజెస్లో ఎట్లా డిఫైన్ చేయాలి మెటీరియల్ టైప్ అనేది? మనం ఒకసారి అన్ని డిస్కస్ చేసుకున్న తర్వాత మళ్ళీ కాన్ఫిగరేషన్లోకి వెళ్దాం. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మెయిన్ ఫీల్డ్ సెలక్షన్ కంట్రోల్. ఫీల్డ్ సెలక్షన్ కంట్రోల్. ఓకే, ఏంటి ఇది ఫీల్డ్ సెలక్షన్ కంట్రోల్ అంటే, నాకు మెటీరియల్ మాస్టర్ క్రియేట్ చేసేటప్పుడు నాకు అన్ని ఫీల్డ్స్ వద్దు, అవసరం లేదు, అన్ని ఫీల్డ్స్ అవసరం లేదు. నాకు నా యూజర్కి చాలా ఇబ్బంది అవుతుంది, అన్ని ఫీల్డ్స్ వస్తుంటే వాడి డౌట్లు వస్తున్నాయి కొట్టుకొట్టి. నాకు ఇవన్నీ వద్దు, నాకేం కావాలి, నాకు ఏ ఫీల్డ్స్ కావాలన్నా నా బిజినెస్కి అయ్యే కావాలి, అన్నీ వద్దు. ఎందుకంటే కొన్ని ఫీల్డ్స్ ఉన్నాయనుకో రిటైల్ వాళ్ళకి ఉపయోగపడతాయి, కొన్ని ఫీల్డ్స్ ఫార్మా వాళ్ళకి ఉపయోగపడతాయి, కొన్ని ఫీల్డ్స్ ఓకే మెకానికల్ వాళ్ళకి ఉపయోగపడతాయి. అట్లాగా ఒక అన్ని ఫీల్డ్స్ అన్ని ఇండస్ట్రీలకి అవసరం లేదు. ఓకే, సపోజ్ నేను చూడండి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే, మ్యానుఫ్యాక్చరింగ్ పార్ట్ నెంబర్ ఉంది. ఓకే, సో ఇది మనకి మ్యానుఫ్యాక్చరింగ్ పార్ట్ నెంబర్ జనరల్గా అన్ని ఇండస్ట్రీస్కి అవసరం ఉండదు, కొన్ని ఇండస్ట్రీలోనే అవసరం అవుద్ది మ్యానుఫ్యాక్చరింగ్ పార్ట్ నెంబర్. ఓకే, అట్లాగే నేను రిటైల్ ఉన్నానుకో, రిటైల్లో ఏదైనా ఒక సైజెస్ కలర్స్ డిఫరెన్సెస్ ఉన్నాయనుకో, అవి అన్ని ఇండస్ట్రీలో అక్కర్లేదు, ఓన్లీ రిటైల్ ఇండస్ట్రీలోనే కావాలి. ఓకే, అది కాకుండా ఇప్పుడు నేను రా మెటీరియల్కి ప్యాకింగ్ మెటీరియల్కి కానీ లేకపోతే ఫినిష్ గుడ్స్ కానీ కంపేర్ చేద్దాం. ఓకే, సో రా మెటీరియల్ చూసేటప్పుడు నేను ఏం చేస్తాను, ఇది నేను బయట నుంచి కొనుక్కొస్తున్నాను, అంటే నేను వెండర్ నుంచి కొనుక్కొస్తున్నాను. సో అలాంటప్పుడు ఏంటంటే వెండర్కి సంబంధించిన పర్చేసింగ్ డేటా ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్. కానీ నేను ఫినిష్ గుడ్స్ చూసాను అనుకో, నేను బయట నుంచి కొనుక్కు రావట్లేదు, నేను ప్రొడక్షన్ చేస్తున్నా. ప్రొడక్షన్ చేసినప్పుడు ప్రొడక్షన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్. సో ఏదైతే ఇక్కడ మనకి పర్చేసింగ్కి అవసరమో ఓకే ఆ ఇన్ఫర్మేషన్ రా మెటీరియల్స్కి ఎంటర్ చేస్తాము, ఫినిష్డ్ గుడ్స్కి ప్రొడక్షన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేస్తాం. అలాగే సేల్స్, ఓకేనా, సేల్స్ ఇన్ఫర్మేషన్ కావాల్సింది ఇక్కడ ఇస్తాం. సేల్స్ మనం చేయం కదా రా మెటీరియల్స్, అంటే ఏంటి అన్ని మెటీరియల్ టైప్స్కి అన్ని డేటా అవసరం లేదు. సో దాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి అంటే ఐ విల్ బి గో విత్ ద ఫీల్డ్ సెలక్షన్ కంట్రోల్. ఈ ఫీల్డ్ సెలక్షన్ కంట్రోల్లో ఏం చేస్తుందంటే అది ఏం చేస్తుందంటే సిస్టము నువ్వు మ్యాండేటరీ అని పెట్టు, ఒక ఫీల్డ్ అని తీసుకుని ఆ ఫీల్డ్ చెక్ చేయి, నీ కంపెనీకి మ్యాండేటరీయా, అన్ని మెటీరియల్స్ టైప్స్కి మ్యాండేటరీయా, లేదా ఒక మెటీరియల్ టైప్కి మ్యాండేటరీయా, ఓకే అన్ని మెటీరియల్స్కి ఆ మెటీరియల్ టైప్లో మ్యాండేటరీయా, అది అడుగుతుంది. ఓకే, అట్లాగా ఆప్షనల్ అంటే ఉండొచ్చు ఉండకపోవచ్చు, మీ డేటా అవసరం ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఓకే, ఇట్స్ నాట్ మ్యాండేటరీ. ఓకే, అలా కాకుండా నాకు అసలు ఆ ఫీల్డే కనిపించకూడదు, మా వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారు అంటే హైడ్ చేసుకోవచ్చు. లేదు డిస్ప్లే కావాలి అంటే ఈ డేటా నాకు ఎక్కడి నుంచో పాపులేట్ అవుతుంది, నాకు డిస్ప్లే కావాలి, ఎవరు కూడా చేంజ్ చేయడానికి లేదు, ఈ డేటాని జస్ట్ చూడడానికి కావాలి అనుకున్నప్పుడు డిస్ప్లే పెట్టుకోవచ్చు. ఓకేనా? సో ఫీల్డ్ సెలక్షన్ కంట్రోల్స్లో మనం ఒక మెటీరియల్కి ఓకే ఏ డేటా ఒక మెటీరియల్ టైప్ లెవెల్లో ఈ మెటీరియల్స్కి ఏ డేటా ఇంపార్టెంట్ ఏ డేటా ఇంపార్టెంట్ కాదు అనేది విల్ బి సెలెక్టింగ్ లైక్ మ్యాండేటరీ ఆప్షనల్ హైడ్ డిస్ప్లే అన్నమాట. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, బేస్ యూనిట్ ఆఫ్ మెజర్. ఓకే, సో నేనేం చేస్తానంటే ఈ మెటీరియల్కి బేస్ యూనిట్ ఆఫ్ మెజర్ మ్యాండేటరీ అని పెట్టా. లెట్స్ ఎగ్జాంపుల్ మ్యాండేటరీ అని పెట్టా. ఎందుకు సార్ నేను మ్యాండేటరీ పెట్టాలి అంటే, సపోజ్ ఓకే నేను బేస్ యూనిట్ ఆఫ్ మెజర్ ఆప్షనల్ పెట్టాను అనుకో, నేను ఒక మెటీరియల్ క్రియేట్ చేశాను. ఓకే, సన్ఫ్లవర్ సేమ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాము, సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నాను. ఓకే, సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకుని నేను దానికి నేను బేస్ యూనిట్ ఆఫ్ మెజర్ పెట్టలేదు. సో చేస్తుంటే ఇప్పుడు నాకు స్టాక్ వచ్చింది, స్టాక్ మనకి స్టోర్ లొకేషన్లో వచ్చింది. స్టోర్ లొకేషన్లో స్టాక్ స్టోర్ చేసేటప్పుడు సిస్టమ్ ఎట్లా స్టోర్ చేస్తుంది, లీటర్లో స్టోర్ చేయాలా, డబ్బాలో స్టోర్ చేయాలా, టిన్స్లో స్టోర్ చేయాలా, ఓకే మిల్ లీటర్లో స్టోర్ చేయాలా, ఎట్లా స్టోర్ చేయాలి, సిస్టమ్ తెలియదు కదా. అంటే ప్రతి మెటీరియల్ కూడా బేస్ యూనిట్ ఆఫ్ మెజర్ అనేది మ్యాండేటరీ. ఆ డేటా లేకపోతే ఫర్దర్గా వాళ్ళు ఏం చేయాలన్నా కస్టమర్కి అమ్మేటప్పుడు వాళ్ళకి చెప్పలేరు, పీసెస్లో అమ్ముతున్నావా, ఓకే బాక్స్లో అమ్ముతున్నావా, కంటైనర్లో అమ్ముతున్నావా, కార్టన్లో అమ్ముతున్నావా, ఇవన్నీ వాళ్ళకి చెప్పలేరు. అంటే ఏంటి బేస్ యూనిట్ ఆఫ్ మెజర్ ఈస్ మ్యాండేటరీ ఫీల్డ్. సో
కొన్ని ఫీల్డ్స్ కొన్ని మెటీరియల్ టైప్స్కి మ్యాండేటరీ ఫీల్డ్స్ ఉంటాయి. సో అట్లాగా మనకి ఇప్పుడు సపోజ్ లెట్స్ ఫినిష్ గూడ్స్ ఉందనుకో, ఫినిష్ గూడ్స్కి ఏమంటారు, నాకు గ్రాస్ వెయిట్ ఓకే నెట్ వెయిట్ ఈజ్ మ్యాండేటరీ అని చెప్పారు. ఎందుకు గ్రాస్ వెయిట్ నెట్ వెయిట్ మ్యాండేటరీ? ఎందుకంటే గ్రాస్ వెయిట్ నెట్ వెయిట్ అనేది మన కస్టమర్కి అమ్ముతున్నాము కాబట్టి కస్టమర్కి ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. లోపల నెట్ వెయిట్ అంటుంది, బయట గ్రాస్ వెయిట్ అంటుంది. అదంటే ఇన్ఫర్మేషన్ ఇస్తేనే యూ కెన్ సెల్ టు ద కస్టమర్. ఎందుకంటే కస్టమర్కి అమ్మేటప్పుడు ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. లేదంటే పావుకిలో అమ్ముతున్నావు, 200 గ్రాములు అమ్ముతున్నావు, కవర్ వచ్చి 200 గ్రామ్స్ ఉందనుకో, అందులో 50 గ్రామ్స్ పౌడర్ పెట్టామనుకో, వాళ్ళు ఏమంటారు 250 గ్రామ్స్ ఉంది అనుకున్నారనుకో, 250 గ్రామ్స్ ఈజ్ ద గ్రాస్ వెయిటా లేకపోతే నెట్ వెయిటా తెలియదు కదా, ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతు నువ్వు. సో క్లియర్గా నువ్వు కస్టమర్కి అమ్మేటప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ కంపల్సరీ ఇవ్వాలి, అవునా? అదే నేను వెండర్ నుంచి కొనుక్కొచ్చినప్పుడు నాకు ప్రోడక్ట్కి నేను చాలా, ఇప్పుడు నేను చూడు సూపర్ మార్కెట్కి వెళ్ళాను అనుకో, సూపర్ మార్కెట్లో బ్యాగ్స్లో ఉంటాయి. ఓకే, నేను అదే సూపర్ మార్కెట్కి వెళ్ళకుండా హోల్సేల్ షాప్కి వెళ్ళాను అనుకో, అక్కడ ఏంటంటే మేబీ కంటైనర్స్ యూజ్ చేయొచ్చు, బాక్సెస్ ఉపయోగించవచ్చు, బాటిల్స్ ఉపయోగించవచ్చు. వాళ్ళకి ఎలా కావాలంటే వాళ్ళు ఆ విధంగా అమ్మచ్చు. సో నాకేంటి ఇక్కడ గ్రాస్ వెయిట్ నెట్ వెయిట్ అనేది ఎప్పుడు ఈక్వల్ కాదు రా మెటీరియల్స్కి, ఎందుకంటే బయట నుంచి మల్టిపుల్ సోర్సెస్ నుంచి కొంటున్నాను. కానీ ఫినిష్ గూడ్స్ వచ్చాక నేను ఒక ఓన్గా ప్రొడ్యూస్ చేస్తున్నాను కాబట్టి, ప్రొడక్ట్ అమ్ముతున్నా కాబట్టి నాకు తెలిసి ఈ ప్రొడక్ట్కి ఎంత గ్రాస్ వెయిట్ ఉండాలి, ఎంత నెట్ వెయిట్ ఉండాలి, అవునా అవునా కదా? సో అప్పుడు ఏం చేస్తున్నాను నేను, ఎఫ్జీ ప్రొడక్ట్కి గ్రాస్ వెయిట్ నెట్ వెయిట్ మ్యాండేటరీ బాబు అని చెప్తున్నా, అర్థమైందా? సో ఈ కొన్ని ఫీల్డ్స్ మ్యాండేటరీ ఉండాలి, కొన్ని ఫీల్డ్స్ ఆప్షనల్ ఉండాలి. ఓకే, ఆప్షనల్ అంటే ఏంటి? ఒక ఆప్షనల్ చూడండి, ఆప్షనల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాం. ఓకే, సపోజ్ టాలరెన్స్ కీ ఉందనుకో, లెట్స్ ఎగ్జాంపుల్ ఒక టాలరెన్స్ కీలో ఓకే ఇవన్నీ వద్దు, ఆల్టర్నేటివ్ యూనిట్ ఆఫ్ మెజర్. ఆల్టర్నేటివ్ యూనిట్ ఆఫ్ మెజర్ ఏంటి? ఆల్టర్నేటివ్ యూనిట్ ఆఫ్ మెజర్ అంటే ఏంటి? ఆల్టర్నేటివ్ యూనిట్ ఆఫ్ మెజర్ అంటే ఏంటి? నా బేస్ యూనిట్ ఆఫ్ మెజర్ కాకుండా నేను బయట కొనేటప్పుడు ఆల్టర్నేటివ్ యూనిట్ ఆఫ్ మెజర్తో కొంటాను. అంటే నేను కేజీ అని డిఫైన్ చేస్తే కేజీస్లో కాకుండా బాక్స్లో కొంటాను ఒక్కోసారి, లేదంటే డ్రమ్లో కొంటాను, టెన్స్లో కొంటాను, నా ఇష్టం. ఎలాగైనా కొనొచ్చండి. వెండర్ టు వెండర్ వాడు డిఫరెన్స్ ఉంటుంది కదా, వాడు బాక్స్లోనే అమ్మాలని రూల్ లేదు కదా, వాడు కేజీలోనే అమ్మాలని రూల్ లేదు కదా. సో ఆల్టర్నేటివ్ యూనిట్ ఆఫ్ మెజర్ దేనికి మెయింటైన్ చేస్తామంటే, ఓకే అదర్ దాన్ బేస్ యూనిట్ ఆఫ్ మెజర్. ఓకే, మనం బయట అదర్ దాన్ ఆల్టర్నేటివ్ బేస్ యూనిట్ ఆఫ్ మెజర్ కాకుండా మనం కొనేటప్పుడు ఆర్డర్ యూనిట్ కానీ, లేకపోతే అమ్మేటప్పుడు సేల్స్ యూనిట్ కానీ, లేకపోతే స్టోర్ చేసినప్పుడు యూనిట్ ఆఫ్ ఇష్యూస్ కానీ, స్టోర్ చేయకపోతే ఇవన్నీ కూడా ఆల్టర్నేటివ్ యూనిట్ ఆఫ్ ఇష్యూస్ ఉంటాయి, యూనిట్ ఆఫ్ మెజర్స్ ఉంటాయి డిఫరెన్స్లో. ఇలాగ కేజీ ఉన్నాకో, కేజీలో నేను ఏం చేస్తాను, టన్స్లో ఉండొచ్చు, బ్యాగ్స్లో ఉండొచ్చు. ఓకే ఓకే అలాగా నేను డిఫరెంట్ ఆల్టర్నేటివ్ యూనిట్ ఆఫ్ మెజర్లో చేసుకుంటా. సో ఇక్కడ చూసామంటే అన్ని మెటీరియల్స్కి నేను ఆల్టర్నేటివ్ యూనిట్ ఆఫ్ మెజర్ మెయింటైన్ చేయాలని రూల్ లేదు అక్కడ. ఎందుకంటే కేజీస్ ఉందనుకో, అది కూడా ఆల్టర్నేటివ్ యూనిట్ ఆఫ్ మెజర్ కేజీ ఉందనుకో, నేను మెయింటైన్ చేయను, కేజీస్లో రన్ చేస్తాను. ఇప్పుడేంటి, ఆల్టర్నేటివ్ యూనిట్ ఆఫ్ మెజర్ ఇది ఆప్షనల్ అయిపోద్ది. నేను మా క్లయింట్ అన్నారు ఇంకో, మా క్లయింట్ సార్ నేను కంపల్సరీ మెయింటైన్ చేయాలి సార్, ఎందుకంటే ప్రతి వెండర్కి డిఫరెంట్గా ఉంది, నేను కంపల్సరీగా మెయింటైన్ చేస్తాను. కేజీస్ సేమ్ బేస్ యూనిట్ ఆఫ్ మెజర్, సేమ్ ఆల్టర్నేటివ్ యూనిట్ ఆఫ్ మెజర్ లేదు, డిఫరెంట్గా ఉంది, కంపల్సరీ మ్యాండేటరీ చేయండి అంటే మ్యాండేటరీ చేయాలి. ఇట్ డిపెండ్స్ ఆన్ ద క్లయింట్ రిక్వైర్మెంట్. ఓకేనా, క్లియరా? ఎస్ సార్. అదే హైట్ చెప్పారు కదా, హైట్ మనకు కొన్ని ఫీల్డ్స్ అవసరం లేదు, కొన్ని ఫీల్డ్స్ అవసరం ఉంటుంది. సో అలాంటి కేసెస్లో మనం హైట్ చేసేసుకోవచ్చు. హైడ్ అంటే ఏంటి బాగా తెలుసు కదా, హైడ్ అంటే మీ మొబైల్స్లో హైడ్ చేసుకుంటారు కదా డేటాని, ఎవరికి కనిపించకుండా, డేటాని కనిపించకుండా పెట్టుకుంటాం అన్నమాట. ఓకే, ఆ డేటా ఇంకా రాదు కనిపించదు ఎవరికి. ఓకేనా, ఫీల్డ్. డిస్ప్లే అంటే చెప్పా కదా, జస్ట్ మనకి ఓన్లీ ఇన్ఫర్మేషన్ పర్పస్ చూడాలి, ఏం చేంజ్ చేసి చేయకూడదు అనుకున్నప్పుడు విల్ గో ఫర్ ద డిస్ప్లే. ఓకేనా, ఓకే. సో డిస్ప్లే జనరల్గా దేనికి వాడతారు? ఇప్పుడు సపోజ్ నేను ప్రొక్యూమెంట్ టైప్ ఉన్నాను, ప్రొక్యూమెంట్ టైప్ ఏమవుద్ది, ఎస్ఏపిలో మనం కాన్ఫిగరేషన్ మెయింటైన్ చేసాం, డిఫాల్ట్గా మనకి మెటీరియల్ మాస్టర్లో వచ్చేస్తుంది, మనం మాన్యువల్గా మెయింటైన్ చేయక్కర్లే, డిఫాల్ట్గా సిస్టమ్ అదే తీసేసుకుంటుంది. ఓకే, సో అలాంటి కేసెస్లో మనం వాడు ఇంకా చేంజ్ చేయకూడదు, యూజర్ చేంజ్ చేయకూడదు అనుకుంటే విల్ గో ఫర్ ద డిస్ప్లే.
అలాంటి కేసెస్లో డిస్ప్లేగా వర్క్ అవుతుంది అన్నమాట. ఓకే, సో జస్ట్ ఇన్ఫర్మేషన్ చూడొచ్చు ఏంటని, కానీ మనం ఆ డేటాని చేంజ్ చేయలేం. క్లియరా? ఇది ఫీల్డ్ సెలక్షన్ కంట్రోల్. సో ఫీల్డ్ సెలక్షన్ కంట్రోల్ ఏంటంటే విచ్ ఫీల్డ్ ఈజ్ మ్యాండేటరీ, ఆప్షనల్, హైడ్, డిస్ప్లే దట్ విల్ కంట్రోల్ బేస్డ్ ఆన్ ద మెటీరియల్ టైప్. ఆ మెటీరియల్ టైప్ బేస్ చేసుకుని కంట్రోల్ చేసుకోవచ్చు. క్లియరా? సో ద నెక్స్ట్ వన్ డిపార్ట్మెంట్స్. ఓకే, యూజర్ డిపార్ట్మెంట్స్. యూజర్ డిపార్ట్మెంట్స్ అంటారు ఆర్ వ్యూస్ అంటారు. ఓకే, సో యూజర్ డిపార్ట్మెంట్ అంటే మనం క్రియేట్ చేసే ప్రతి వ్యూ కూడా ఒక డిపార్ట్మెంట్ సంబంధించింది. అవునా కదా? పర్చేసింగ్ డేటా ఉన్నాకో, పర్చేసింగ్ వ్యూ ఉన్నాకో పర్చేసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఉపయోగపడుద్ది, అంతేగాని సేల్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి పర్చేసింగ్ వ్యూ ఉపయోగపడుతుంది. అంటే సేల్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సేల్స్ ఉపయోగపడుతుంది. అదే స్టోరేజ్ స్టాక్ ఇన్వెంటరీ వాడికి స్టోరేజ్ లొకేషన్ డేటా ఉపయోగపడుతుంది. అకౌంటింగ్ ఫినాన్స్ వాళ్ళకి ఉపయోగపడుతుంది. అట్లాగా ప్రతి యూజర్ డిపార్ట్మెంట్స్. సో మనం ఏం చేయొచ్చు అంటే ప్రతి మెటీరియల్ టైప్ కూడా అన్ని డిపార్ట్మెంట్స్ అవసరం ఉండదు. ప్లస్ ఫినిష్ గూడ్స్ ఉన్నాకో పర్చేసింగ్ డిపార్ట్మెంట్ సంబంధమే లేదు ఫినిష్ గూడ్స్కి. ఓకే, సో అలాంటప్పుడు ఏం చేస్తారు, పర్చేసింగ్ డేటాని మెయింటైన్ చేయక్కర్లా, అవసరం లేదు ఆ డేటా. సో అప్పుడు నేనేం చేస్తాను, ఈ పర్చేసింగ్ డేటా అనేది రాకూడదు, మళ్ళీ మా యూజర్స్ వచ్చిందంటే వాళ్ళు ఉంది కదా అని చెప్పి క్రియేట్ చేసేస్తారు, మళ్ళీ నాకు ఆ మెటీరియల్ మళ్ళీ బయట నుంచి కొనుక్కొచ్చేస్తారు, మాకు ఇబ్బంది అవుద్ది, నాకు వద్దు అని చెప్తే అప్పుడు ఏం చేస్తాము, ఏదైతే ఫినిష్ గూడ్స్ ఉందో ఆ ఫినిష్ గూడ్స్కి నేను ఏదైతే మెటీరియల్ టైప్స్ వాడుతున్నానో ఆ మెటీరియల్ టైప్కి నేను ఏం చేస్తాను, బాబు ఈ వ్యూ వద్దు, నో నో పర్చేసింగ్ డేటా అని చెప్పి పర్చేసింగ్ వ్యూ అని చెప్పి చెప్తున్నా. నో పర్చేసింగ్ వ్యూ అని చెప్పి నేను చెప్తున్నా. ఓకే, అదే నేను రా మెటీరియల్స్ తీసుకున్నా. రా మెటీరియల్స్ నేను తీసుకుని ఓకే దీనికి నేను ఏం చేశానంటే నా క్లయింట్ ఏమన్నానంటే, బాబు రా మెటీరియల్స్ నేను ఎవరికి అమ్మను బాబు, నేను కొనుక్కోవడమే వాడుకోవడమే, కానీ నేను ఎవరికి అమ్మను అన్నాను. ఇప్పుడు నేనేం చేస్తా, నో సేల్స్ వ్యూస్, ఏ కస్టమర్ కూడా ఈ మెటీరియల్ అమ్మకూడదు ఓకే అని చెప్పి నేను నో సేల్స్ వ్యూస్ అని పెట్టాను. అంటే ఏంటి, ప్రతి మెటీరియల్ టైప్కి వాటి యొక్క అవసరం వేరే ఉంటుంది. ఓకే, సో ఇక్కడ యూజర్ డిపార్ట్మెంట్ ఏ వ్యూ కావాలి ఏ వ్యూ అక్కర్లేదు అనే దాన్ని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. అందుకని మీరు చూసారంటే మెటీరియల్ టైప్ సెలెక్ట్ చేసినప్పుడు మెటీరియల్ టైప్ బేస్ చేసుకుని వ్యూస్ మారిపోతూ ఉంటాయి. క్లియరా? ఎస్ సార్, ఎస్ సార్. ఓకే, సో యూజర్ డిపార్ట్మెంట్ వ్యూస్, యూజర్ డిపార్ట్మెంట్ ఏది కావాలి ఏది వద్దు అనేది మనం దాన్ని బట్టి బేస్ చేసుకుని కంట్రోల్ చేసుకోవచ్చు. ఓకేనా? సో మరి ఇంటర్వ్యూలు చెప్పినప్పుడు మీరు క్లియర్గా చెప్పాలి ఈ కంట్రోల్స్ ఉన్నాయి, ఈ కంట్రోల్స్ ఉన్నాయని చెప్పి. ఓకేనా? క్లియర్? సో దెన్ నెక్స్ట్ వన్ ఏంటి, ఓకే ప్రొక్యూర్మెంట్ టైప్ని కంట్రోల్ చేయొచ్చు. సో ప్రొక్యూర్మెంట్ టైప్ కంట్రోల్ చేయడం ఏంటంటే అన్ని మెటీరియల్ టైప్స్ మనం బయట నుంచి కొనుక్కురాము, అన్ని మెటీరియల్ టైప్స్ బయటకి కస్టమర్కి అమ్మము. అవునా? సో అంటే ఏంటి, నేను ఇక్కడ ఆ మెటీరియల్ టైప్ బేస్ చేసుకుని సిస్టమ్ చెప్పేస్తున్నాను. బట్ బాస్ ఇది నేను ఎప్పుడు కూడా ఇంటర్నల్గా అంటే బయట నుంచి కొనుక్కొస్తాను, అంటే ఇన్-హౌస్ ప్రొడక్షన్ సారీ ఇన్-హౌస్ ప్రొడక్షన్ అంటే బయట ఇది నేను ఎప్పుడు కూడా ప్రొడక్షన్ చేస్తాను ఈ మెటీరియల్. ఓకే ఓకే, అదే ఎక్స్టర్నల్ ప్రొక్యూర్మెంట్ సో దీనికి నేను ఎప్పుడు కూడా బయట నుంచి కొనుక్కొస్తాను. అంటే ఏంటి, ఆ మెటీరియల్ టైప్ ఎంటర్ చేసేటప్పుడు ఆ మెటీరియల్ టైప్కి ఓకే ఈ మెటీరియల్ టైప్ వాడితే కంపల్సరీగా యూజరు ఓకే బయట నుంచి కొనుక్కొస్తాడు, ఈ మెటీరియల్ టైప్ ఉన్న మెటీరియల్స్ అన్ని కూడా వాడు లోపల ప్రొడక్షన్ చేస్తాడు అని చెప్పి క్లియర్గా సిస్టమ్ చెప్పేస్తున్నా. సో ఇది ఎక్కడ మనకు కంట్రోల్ చేస్తుంది, ఇప్పుడు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఇది ఎక్కడ కంట్రోల్ చేస్తుంది, ఈ ఎక్స్టర్నల్ ప్రొక్యూర్మెంట్ టైప్ మనకి ఎక్కడ కంట్రోల్ చేస్తుంది, ఏ ప్రాసెస్లో ఎక్కువ మనం చెప్పుకున్నాం. ప్లానింగ్ చేసేటప్పుడు సిస్టమ్కి మనం పిఆర్ క్రియేట్ చేయాలా, ప్లాన్ ఆర్డర్ క్రియేట్ చేయాలా బేస్డ్ ఆన్ మెటీరియల్లో ప్రొక్యూర్మెంట్ టైప్ ఎక్స్టర్నల్ ఉందా ఇంటర్నల్లో ఉందా అని చెప్పి దాని బేస్ చేసుకుంటుంది అని చెప్పారా? ఎస్ సార్. చెప్పారా చెప్పలేదా? మర్చిపోకూడదు. స్టోరీ ఇంట్రడక్షన్ చెప్పుకునేందుకు నాకు ఈజీగా ఉంటాయని. ఓకేనా? అవన్నీ ఇంటర్వ్యూలో చెప్పడానికి ఉపయోగపడతాయని స్టోరీ చెప్పాను. ఓకే, సో ప్రతి మెటీరియల్ టైప్ కూడా ఇంటర్నల్లా లేకపోతే ఎక్స్టర్నల్లా అనేది మనం డిఫైన్ చేసుకోవచ్చు. ఓకేనా? అది కంట్రోల్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా? ఇంకేం కంట్రోల్ చేసుకోవచ్చు,
ఇంకేం కంట్రోల్ చేసుకోవచ్చు. ఇప్పుడు దాకా మనం ప్రొడక్షన్ గురించి చెప్పుకున్నాము, తర్వాత అందరూ జనరల్గా డిపార్ట్మెంట్స్ గురించి చెప్పుకున్నాం, ఫీల్డ్స్ గురించి చెప్పుకున్నాం, చెప్పు కానీ మనం ఇప్పుడు చూస్తే దాని గురించి చెప్పుకోలేదు, అకౌంటింగ్ గురించి చెప్పుకోలేదు. సో అకౌంటింగ్లో ఎట్లాంటి కంట్రోల్ చేసుకోవచ్చు అంటే వాల్యుయేషన్ క్లాసు. సరే ఏం చేస్తుంది వాల్యుయేషన్ క్లాసు? ఏం చేస్తుంది వాల్యుయేషన్ క్లాసు? ఎందుకు మెటీరియల్ టైం బట్టి వాల్యుయేషన్ క్లాస్ మార్చాలి, ఒకటే పెట్టకూడదా అంటే, ఓకే ఫినాన్స్ వాళ్ళకి మేజర్గా ఏంటంటే వాళ్ళు అనాలిసిస్ చేసేటప్పుడు వాళ్ళ మెయిన్ ఫోకస్ అంతా కూడా జిఎల్ అకౌంట్ మీద ఉంటుంది, జనరల్ లెడ్జర్ అకౌంట్ మీద ఉంటుంది. ఓకే సో వాళ్ళు ఏం చేస్తారంటే మనం చేసుకుంటున్నాం 1 సిరీస్ అని చెప్పి అట్లాగా ఫినాన్స్ వాళ్ళు ఏం చేస్తారంటే జిఎల్ అకౌంట్స్ డిఫైన్ చేసుకుంటారు. జిఎల్ అకౌంట్స్ లో స్టాక్ అకౌంట్ అయితే ఒక సిరీస్, ఓకే తర్వాత మెయింటెనెన్స్ అయితే ఒక సిరీస్, ఓకే అడ్మిన్ కి అయితే ఒక సిరీస్, ఓకే తర్వాత అట్లాగా ఓకే ఎక్స్పెన్సెస్ కి అయితే ఒక సిరీస్, అట్లాగా వాళ్ళు జిఎల్ అకౌంట్ ని డిఫైన్ చేసుకుంటారు. ఓకే అగైన్ స్టాక్ ఇన్వెంటరీలో రా మెటీరియల్స్ కి అయితే ఒక మెటీరియల్ టైప్, ఒక నంబర్, ఒక జిఎల్ అకౌంట్. ఓకే ఫినిష్ గూడ్స్ అయితే ఒక జిఎల్ అకౌంట్ అట్లా డిఫైన్ చేసుకుంటారు అనమాట ఇన్వెంటరీ. ఓకే స్టాక్ అంటే ఇన్వెంటరీ అనమాట, ఇన్వెంటరీ అకౌంట్. ఓకే ఇన్వెంటరీ అకౌంట్. సో వాళ్ళకి ఏంటంటే జిఎల్ అకౌంట్ బేస్ చేసుకుని జిఎల్ అకౌంట్ చూడగానే ఓకే ఈ జిఎల్ అకౌంట్ ప్యాకింగ్ మెటీరియల్ సంబంధించింది, ప్యాకింగ్ మెటీరియల్కి ఈ నెల అంతా మీరు 2 lakhs స్పెండ్ చేశారు, ఓకే దీన్ని ఇక్కడ యూజ్ చేశారు అని చెప్పి వాళ్ళు అనాలిసిస్ చేసుకోవడానికి వాళ్ళు జిఎల్ అకౌంట్ ఎక్కడెక్కడ హిట్ అయింది. ఎందుకంటే ప్రతి ప్రాసెస్లో కూడా వాళ్ళు డిఫరెంట్ ప్రాసెస్లు ఉంటాయి, డిఫరెంట్ కంట్రోల్స్ ఉంటాయి. అన్ని కంట్రోల్స్ నేర్చుకోవాలంటే కష్టం కదా. సో ప్రతి చోట కామన్గా ఒక జిఎల్ అకౌంట్, ఆ జిఎల్ కామన్గా అన్ని చోట్ల పనిచేస్తుంది అనమాట. సో ఆ జిఎల్ అకౌంట్ బట్టి ఏదైతే ఆపరేషన్స్ జరుగుతున్నాయి అంటే నేను గూడ్స్ రిసీవ్ చేసుకున్నా అంటే స్టాక్ వచ్చింది నాకు ఇన్వెంటరీలోకి వచ్చింది, ఓకే అంటే స్టాక్ వచ్చింది, ఓకే తర్వాత స్టాక్ పోయింది, స్టాక్ వచ్చింది, స్టాక్ పోయింది. సో స్టాక్ క్రెడిట్ అయింది, డెబిట్ అయింది. ఓకే సో ఎట్లా పోతే లాస్ట్ అయ్యి జిఆర్ చేసినప్పుడల్లా మనకి స్టాక్ వస్తుంది. అదే గూడ్స్ రిసీవ్ చేసాం అనుకో స్టాక్ వెళ్ళిపోద్ది, స్టాక్ అవుట్, స్టాక్ ఇన్ అవునా. సో ఇట్లాగా మనకి ప్లస్ ఆర్ మైనస్లు కూడా ఉంటాయి కదా. సో ప్రతి చోట కూడా ఏం చేస్తారంటే జిఆర్ చేసినప్పుడు కూడా ఇదే సేమ్ జిఎల్ అకౌంట్, ఇది స్టాక్ గూడ్స్ ఇష్యూ చేసినప్పుడు కూడా ఇది జిఎల్ అకౌంట్. కాబట్టి ఏంటంటే ప్లస్ ఆర్ మైనస్ అంటే టోటల్ స్టాక్ ఎంత ఉంది ఇంతకుముందు, దానిలో ఎంత వాడేసుకున్నారు, ఎంత ఉంది, ఎంత ఓపెన్ ఉంది, అన్ని కూడా ఇక్కడ జిఎల్ అకౌంట్ బేస్ చేసుకుని ఉంటాయి. సో ఇవన్నీ కూడా సిస్టమ్కి వాళ్ళు డిఫరెంట్ జిఎల్ అకౌంట్ డిఫైన్ చేయాలనుకున్నారు కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే ఓకే ఇక్కడ మనకి జిఎల్ అకౌంట్ డిఫైన్ చేసుకోవడానికి వాళ్ళు వాల్యుయేషన్ క్లాస్ అనేది డిఫైన్ చేశారు. సార్ ఎందుకు ఇకే క్వశ్చన్, సార్ మీరు జిఎల్ అకౌంట్ గురించి మాట్లాడుతున్నారు కానీ వాల్యుయేషన్ క్లాస్ ఎక్కడ మాట్లాడలేరండి. ఇంకా వాల్యుయేషన్ క్లాస్కి జిఎల్ అకౌంట్ సంబంధం ఏంటి అంటే ఇప్పుడు నేను చెప్పా కదా రా మెటీరియల్స్లో సపోజ్ నాకు మా మనోడు ఏంటి ఫినాన్స్ వాళ్ళు ఏమడిగారంటే ఆయిల్ ఉంది, ఓకే అట్లాగే సాలిడ్ ఆయిల్ ఉంది, ఓకే అలాగే లిక్విడ్ ఆయిల్ ఉంది, ఓకే సో నాకు ఇట్లా డిఫరెంట్ కైండ్ ఆఫ్ రా మెటీరియల్స్ ఉన్నాయి కదా, నేను ఒకటే జిఎల్ అకౌంట్ ఎన్ని పెట్టుకోవాలి, నేను డిఫరెన్షియేట్ చేసుకున్నప్పుడు నేను సపరేట్ జిఎల్ అకౌంట్ పెట్టుకుంటాను. అట్లాగే మెటీరియల్ టైప్స్ డిఫైన్ చేసుకున్నప్పుడు కొన్ని మెటీరియల్స్ సాలిడ్ మెటీరియల్స్ ఉండొచ్చు, కొన్ని మెటీరియల్స్ లిక్విడ్ మెటీరియల్స్ ఉండొచ్చు. సో దానికి డిఫరెంట్ జిఎల్ అకౌంట్స్ కావాలి నాకు. సో నేను డైరెక్ట్గా డిఫైన్ చేసుకుంటే జిఎల్ అకౌంట్, ఓకే మెటీరియల్ నాకు 100 మెటీరియల్ టైప్స్ 100 మెటీరియల్స్ ఉంటే 100 మెటీరియల్స్ నేను మల్టిపుల్ జిఎల్ అకౌంట్స్ అసైన్ చేసుకోవాలంటే కష్టం కదా. సో నాకు కామన్ జిఎల్ అకౌంట్ ఉంది కదా, నువ్వేం చేస్తావు అంటే ఇట్లా డైరెక్ట్గా జిఎల్ అకౌంట్ అసైన్ చేసే కంటే మీరు ఒక వాల్యుయేషన్ క్లాస్ డిఫైన్ చేసుకోండి, ఒక రిఫరెన్స్ కింద. ఓకే అంటే ఏంటి 30 సిరీస్ వచ్చిందంటే రా మెటీరియల్స్, ఓకే 30 ఒక 790 వచ్చింది అనుకో, ఓకే సెమీ ఫినిష్ గుడ్స్, ఓకే అండ్ 79020 వచ్చింది అనుకో ఫినిష్ గూడ్స్ అని కొన్ని వాల్యుయేషన్ క్లాసులు డిఫైన్ చేసుకోండి. మేము ఏం చేస్తాము ఈ 30 సిరీస్ ఎక్కడైతే ఈ కైండ్ ఆఫ్ ద మెటీరియల్స్ అంటే
ఈ రా మెటీరియల్స్కి అసైన్ చేశా కదా, ఈ రా మెటీరియల్స్కి ఒక 100 మెటీరియల్స్ క్రియేట్ అయినాయి అనుకో, ఓకే 100 మెటీరియల్స్ క్రియేట్ అయినాయి అనుకో, 100 మెటీరియల్స్కి నేను ఏం చేస్తాను, ఒకటే నంబర్ రేంజ్ జిఎల్ అకౌంట్ అసైన్ చేస్తాను. అంటే ఏంటి, ఇన్స్టెడ్ ఆఫ్ నేను 100 మెటీరియల్స్కి 100 సార్లు జిఎల్ వాల్యుయేషన్ క్లాస్ కంట్రోల్ పెట్టుకుని నేను డైరెక్ట్గా నా జిఎల్ అకౌంట్ మ్యాపింగ్ చేసుకుంటున్నాను. సో దట్ ఏమైందంటే ఈ 100 మెటీరియల్స్కి 3000 వాల్యుయేషన్ క్లాస్ ఉంది కాబట్టి ఈ 3000కి కాన్ఫిగరేషన్లో 11 ఈ జిఎల్ అకౌంట్ అసైన్ చేశారు కాబట్టి ఇది ఎక్కడైతే ఈ మెటీరియల్ యూజ్ చేస్తారో ఆ మెటీరియల్స్లో మనం ఈ జిఎల్ అకౌంట్ హిట్ అవుతుంది. సో ఇది కాన్ఫిగరేషన్లో మనం ఓబీవైసీలో చేస్తాము. ఓకే, దీన్ని FIMM ఇంటిగ్రేషన్ అంటారు. సో అది మనం డీటెయిల్గా మనం ప్రాసెస్ వచ్చినప్పుడు డిస్కస్ చేసుకుందాం. సో నౌ ఫినిష్ వాల్యుయేషన్ క్లాస్ని వాళ్ళు డిఫైన్ చేసుకుని వాల్యుయేషన్ క్లాస్ని బేస్ చేసుకుని వాళ్ళు జిఎల్ అకౌంట్కి అసైన్ చేసుకుంటారు. ఓకేనా, క్లియరా? సో ఇక్కడ ఎలా అవుతుందంటే ఈ 3000 సిరీస్ ఉన్నదానికి 1100 జిఎల్ అకౌంట్ వాడితే ఓకే, సెమీ ఫినిష్ కూర్చున్నదానికి వాళ్ళు ఏం చేస్తారంటే 1200 వాడుకుంటారు. అట్లా దేనికి ఉన్నదానికి 1400 ఉంటుంది. సో రేపు పొద్దున ఎప్పుడైనా ఆప్టింగ్ జరుగుతున్నప్పుడు వాళ్ళకి ఈజీగా చెప్పడానికి ఓకే 1200 సిరీస్ ఉన్నాయని కూడా మీరు సెమీ ఫినిష్ గుడ్స్, 11 సిరీస్లో ఉన్నాయని కూడా రా మెటీరియల్ సిరీస్, 14 సిరీస్లో ఉన్నాయని గుడ్స్ అని చెప్పి కూడా ఓకే, ఒక మెటీరియల్ దానికి ఒక వాల్యుయేషన్ క్లాస్ ఉంటుంది. మల్టిపుల్ వాల్యుయేషన్ క్లాసెస్ చేయకపోతే ప్రాసెస్ వేరే ఉంటుంది. అంటే 2 టైప్స్ ఆఫ్ కేటగిరీలో ఉన్నప్పుడు ఏం చేయొచ్చు, నేను వాల్యుయేషన్ క్లాసెస్ ఈ కేటగిరీ దాని ప్రకారం జిఎల్ అకౌంట్ డిఫైన్ చేసుకుంటాడు. ఓకే, ఇట్లా కాదు సార్ నా ప్రాసెస్ డిఫరెంట్, రా మెటీరియల్ నేను ఇన్హౌస్ ప్రొడక్షన్ బయట నుంచి కొనుక్కొస్తాను, ఎక్స్టర్నల్ ప్రొక్యూర్మెంట్, ఇన్హౌస్ ప్రొడక్షన్ చేయను అని చెప్పారు కదా. సపోజ్ నా రా మెటీరియల్ నేను 2 చేస్తున్నాను అంటే ఏంటి, ఇన్హౌస్ ప్రొడక్షన్ చేస్తున్నాను, సమ్ టైమ్స్ ఎక్స్టర్నల్ బయట నుంచి కూడా కొనుక్కొస్తున్నాను. సార్ ఈ కేసెస్లో ఎలా చేస్తాము, ఈ కేసెస్లో నాకు ఓకే నా మెటీరియల్ టైప్స్ వచ్చేసరికి 3000 రావాలి ఒకసారి. సో ఆ కేసెస్లో ఎట్లా సార్ అంటే దేనికి సపరేట్ ఒక ప్రాసెస్ ఉంది, ఆ ప్రాసెస్ని వాడుకోవచ్చు. దాన్ని స్ప్లిట్ వాల్యుయేషన్ అంటారు. అంటే మల్టిపుల్ వాల్యుయేషన్ క్లాసెస్, మల్టిపుల్ కేటగిరీస్ ఆఫ్ వాల్యుయేషన్ క్లాసెస్ డిఫైన్ చేసుకోవచ్చు అన్నమాట. సో దీన్ని స్ప్లిట్ వాల్యుయేషన్ అంటారు. ఓకే, సో ఈ ప్రాసెస్ మనం తర్వాత మాట్లాడుకున్నాం. అలా కొన్ని ప్రాసెస్లు ఉన్నాయి మాట్లాడుకున్నాం. బట్ కంట్రోల్ లెవెల్లో చూసుకుంటే మనం 5th కంట్రోల్ ఏంటి, వాల్యుయేషన్ క్లాసెస్ టు డిఫరెన్షియేట్ ద ఓకే అకౌంటింగ్ ద జిఎల్ అకౌంట్ ఆఫ్ ద మెటీరియల్. ఓకే, వాల్యుయేషన్ క్లాస్ని మనం డిఫైన్ చేసుకోవచ్చు. మళ్ళీ ఈ వాల్యుయేషన్ క్లాస్లో ఎట్లా డిఫైన్ చేస్తాము, ఏంటి కంట్రోల్ అనేది మనం రేపు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం డీటెయిల్గా. ఓకేనా, ఇవన్నీ దేనికి చెప్పుకున్నప్పుడు ఇవన్నీ దేనికి చెప్పుకుంటున్నాం మనం, మెటీరియల్ టైప్స్, మెటీరియల్ టైప్ మెటీరియల్ టైప్ అంటే ఏంటి, ఎందుకు మెటీరియల్ టైప్ కావాలి మనకి, డిఫైనింగ్ ద మెటీరియల్ కేటగిరీస్, అట్రిబ్యూట్స్, డిఫరెన్షియేట్ ద మెటీరియల్. ఓకే, ఈ మెటీరియల్ మెటీరియల్స్ రా కేటగిరీ మెటీరియల్స్ గురించి. ఓకే, డిఫరెన్షియేట్ ద మెటీరియల్స్ అన్నమాట. సో ఈ కైండ్ ఆఫ్ మెటీరియల్స్ అన్ని కూడా రా మెటీరియల్స్, ఈ కైండ్ ఆఫ్ మెటీరియల్స్ అన్ని కూడా ప్యాకింగ్ మెటీరియల్స్ అని చెప్పి చెప్పడానికి ఓకే ఈజీగా ప్రాసెస్ యూజ్ చేసుకోవడానికి. ఓకేనా, దెన్ నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఇంకేమున్నాయి, నంబర్ ఏం చెప్పుకున్నాం, ఫీల్డ్ సెలక్షన్ కంట్రోల్ చెప్పుకున్నాం, యూజర్ డిపార్ట్మెంట్ చెప్పుకున్నాం, ప్రొక్యూర్మెంట్ టైప్ చెప్పుకున్నాం, వాల్యుయేషన్ క్లాసెస్ చెప్పుకున్నాము. ఇంకేం చెప్పుకోవాలి, ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే క్వాంటిటీ అండ్ వాల్యూ అప్డేట్. ఇది కూడా మనం ఒకసారి మాట్లాడుకున్నాం. ఏంటి క్వాంటిటీ వాల్యూ అప్డేట్, మనం ఎక్కడ మాట్లాడుకున్నాం, నాన్ వాల్యుయేటివ్ మెటీరియల్స్, నాన్ స్టాక్ మెటీరియల్స్ చెప్పుకున్నప్పుడు చెప్పాము. సార్ ఏంటి సార్ ఇది క్వాంటిటీ అప్డేట్ అంటే ఏంటి, వాల్యూ అప్డేట్ అంటే ప్రతి ప్లాంట్లో కూడా ప్రతి మెటీరియల్ కూడా డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంది. అన్ని ప్లాంట్లో ఆ మెటీరియల్ సేమ్గా బిహేవ్ చేయాలని రూల్ లేదు. అవునా అవునా కదా, అవునా కదా, ఎలాగా ఎగ్జాంపుల్ చెప్పండి. నేను చూడండి
ఇప్పుడు నేను సపోజ్ నా నా ప్లాంట్లో ఓకే సపోజ్ ప్లాంట్ 1100 హైదరాబాద్ ప్లాంట్ తీసుకోండి ఓకే. ఇక్కడ నేను స్టేషనరీ ఐటమ్స్ తీసుకుంటున్నాను. సపోజ్ లెట్స్ ఎగ్జాంపుల్ స్టేషనరీ ఐటమ్. ఇది నేను హైదరాబాద్ ప్లాంట్లో చాలా తక్కువ. ఎందుకంటే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అనుకోండి. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ నాకు చాలా రేరు స్టేషనరీ. అవసరం ఉంటుంది కాబట్టి చాలా రేరు. చాలా తక్కువ యూజ్ చేస్తారు. సో నేను అప్పుడు ఏం చేస్తానంటే అస్తమాటు ఈ జిఎల్ అకౌంట్ మ్యాపింగ్ చేసి దానికి అకౌంటింగ్ టాలీస్ పంపించి జిఎల్ అకౌంట్ లెక్క చూడడం. ఈ ₹1, ₹2కి, ₹100కి నేను నా టర్న్ ఓవర్ వచ్చి కోట్లలో ఉంటే నేను ₹1, ₹100 కోసం నేను పర్టికులర్‌గా టైమ్ స్పెండ్ చేయాలంటే నా వల్ల కాదు అని చెప్పి ఏం చేశారంటే దీన్ని నాన్ వాల్యుయేటెడ్ కింద క్రియేట్ చేస్తున్నారు. నాన్ వాల్యుయేటెడ్ మెటీరియల్ టైప్ అని చెప్పి క్రియేట్ నాన్ వాల్యుయేటెడ్ మెటీరియల్ అని చెప్పి నేను ప్లాంట్ హైదరాబాద్లో అనుకున్నాను. ఓకే. అంటే బెంగళూరు తీసుకో వాళ్ళంటే హెచ్ఆర్ వాళ్ళు ఉన్నారన్నమాట. సో వాళ్ళు ఏంటంటే స్టేషనరీ మీద డిఫరెంట్ భయంకరంగా ఖర్చు పెడతారు. వాళ్ళకి స్టేషనరీ మీదే బాగా భయంకరంగా ఖర్చు పెడతారు. అప్పుడు దీన్ని నేను వాల్యుయేటెడ్ మెటీరియల్ టైప్ కింద పెట్టుకున్నా. సో సార్ ఇప్పుడు నేను మెటీరియల్ టైప్ ఒకటే వాడుతున్నా కదా. ఆ మెటీరియల్‌కి అక్రాస్ ఆల్ ద ప్లాంట్స్ మెటీరియల్ టైప్ ఒకటే ఉంటది. ఆ మెటీరియల్‌కి ఆ మెటీరియల్ టైప్ ఒకటే ఉంటది. సో మరి నాన్ వాల్యుయేటెడ్ ఎట్లా డిఫరెన్షియేట్ చేయొచ్చంటే ఇక్కడ క్వాంటిటీ అప్డేట్, వాల్యూ అప్డేట్ అని చెక్ బాక్సెస్ ఉంటాయన్నమాట. అంటే నీ పర్టిక్యులర్ ప్లాంట్‌లో అది ఎట్లా బిహేవ్ చేస్తుంది. వాల్యూ అప్డేటా? లేకపోతే క్వాంటిటీ అప్డేటా? అంటే ఇప్పుడు ఏంటి చూడండి. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. బెస్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు నేను ప్రొడక్షన్ చెప్పా కదా. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్. సపోజ్ ఈ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఎంటైర్ ఇంజిన్స్ అన్ని కూడా నేను 1100 ప్లాంట్‌లో మేనేజ్ చేస్తున్నా. ఓకే. 1100 ప్లాంట్‌లో మేనేజ్ చేస్తున్నా. ఇదే నాకు స్టోరేజ్ ఉంది. స్టోరేజ్ లొకేషన్ అంటే స్టోరేజ్ పర్పస్ కోసము ఒక బ్రాంచ్ పెట్టుకున్నా. సెపరేట్‌గా బ్రాంచ్ పెట్టుకున్నా. పెట్టుకోకూడదా స్టోరేజ్‌కి? ఇప్పుడు బ్రాంచ్ పెట్టుకున్నా. ఓకే. సో 1200 ప్లాంట్‌లో ఉంది. ఇప్పుడు చూడండి నేను ఈ స్టోరేజ్ బ్రాంచ్‌లోకి వెళ్ళినప్పుడు నాకు స్టాక్ మెటీరియల్ అవుద్ది ఇది. ఈ మెటీరియల్ వచ్చి స్టాక్ మెటీరియల్ అవుద్ది. ఓకే. అదే నేను ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ 1100 వచ్చేసరికి ఏంటంటే ఇంటర్నల్ కన్జంప్షన్ అంటే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కన్జంప్షన్ అవుద్ది. అంటే ఇక్కడ నేను పర్టికులర్ కాన్సెప్ట్‌తో ఇష్యూ చేసేస్తాను. అప్పుడు ఏంటంటే ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడ స్టాక్ మెటీరియల్‌కి క్వాంటిటీ అప్డేట్ చేస్తాను. ఎందుకంటే నా స్టోర్ లొకేషన్‌లో స్టాక్ అప్డేట్ కావద్ది. ఓకే. ఇక్కడ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో ఏం చేస్తా అంటే నేను కన్జంప్షన్ ఇంటర్నల్ కన్జంప్షన్ అంటే కాన్స్టెంట్ యూజ్ చేసి నేను దేనికి ఓకే. ఆ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కన్జంప్షన్‌కి ఇంటర్నల్ కన్జంప్షన్ అని చెప్పి నేను స్టోర్ చేయను. క్వాంటిటీ అప్డేట్ చేయను. అంటే నా స్టోరేజ్ లొకేషన్‌లోకి స్టాక్ రావట్లేదు. దేర్ ఈస్ నో స్టోరేజ్ లొకేషన్. డైరెక్ట్‌గా కన్జ్యూమ్ చేసుకోవడమే. సో అలాంటి కేసెస్‌లో మనం ఇట్లా యూజ్ చేసుకోవచ్చు. అంటే ప ప మేబీ మీరు ప్రొడక్షన్ అనుకోకపోతే హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అనుకోండి. హెచ్ఆర్ సెపరేట్‌గా అండ్ అడ్మిన్ సెపరేట్‌గా ఓకే. ఫినాన్షియల్ సెపరేట్‌గా ఓకే. ఒక సెపరేట్ స్టోర్ లొకేషన్ క్రియేట్ చేసుకున్నారు. సెపరేట్ ప్లాన్ క్రియేట్ చేసుకుంటే వాళ్ళకేంటంటే వాళ్ళకి స్టోర్ లొకేషన్స్ ఉండవు స్టాక్ పెట్టడానికి. డైరెక్ట్‌గా ఇక్కడ ఆర్డర్ పెట్టుకుంటారు. అక్కడికి వస్తది. వాళ్ళు వాడేసుకుంటారు. సో డైరెక్ట్ కన్జంప్షన్ అన్నమాట. సో అలాంటి కేసెస్‌లో మనం ఇట్లా పెట్టుకోవచ్చు. ఓకేనా? అట్లాగా. అంటే ఒక్కొక్క ప్లాంట్‌లో ఒక్కొక్క అవసరం ఉంటది. ఆ మెటీరియల్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఓకేనా? అవసరం. క్లియరా? సో దీనికి ఎట్లా చేయొచ్చంటే ప్లాంట్ లెవెల్‌లో ఈ మెటీరియల్ క్వాంటిటీ అప్డేటా, వాల్యూ అప్డేటా అనేది మనం పెట్టుకోవచ్చన్నమాట. క్లియరా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా మనం యెస్ సార్. చెప్పుకున్నప్పుడు దాకా? Yes, sir. డౌట్ ఉన్నాయా? ఏమైనా డౌట్స్ లేదా? ఓకే. సో ఇయన్నీ కూడా మనం ఓకే. ఏంటి అర్థం కాలే. Internal సో purchase order, external purchase అదే order. ఇన్‌హౌస్ ప్రొడక్షన్ యాక్చువల్‌గా మన ఇంటర్నల్ పర్చేజ్ ఆర్డర్ అంటారు. కాబట్టి అది ఇన్‌హౌస్ ప్రొడక్షన్ యాక్చువల్‌గా. డిస్క్రిప్షన్ అలా ఉంటదంతే. ఓకేనా? ఇన్‌హౌస్ ప్రొడక్షన్ అంటే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ సంబంధించి. ఇంటర్నల్ పర్చేసింగ్ అంటే ఇంటర్నల్‌గా మనం ప్రాసెస్ చేసుకునేది కాబట్టి ఇన్‌హౌస్ ప్రొడక్షన్. ఓకే. దాన్ని ఇన్‌హౌస్ ప్రొడక్షన్‌కి వాడతారు. క్లియరా? Okay. స్టాక్ ట్రాన్స్‌ఫర్స్ కానీ ఎక్స్టర్నల్ ఓకే. సో ఇంటర్నల్ పర్చేసింగ్ వేరు, ఎక్స్టర్నల్ పర్చేసింగ్ వేరు. ఓకే. ఎక్స్టర్నల్ పర్చేసింగ్ అంటే ఎక్స్టర్నల్ ప్రొక్యూర్మెంట్. ఇంటర్నల్ పర్చేసింగ్ అంటే ఇన్‌హౌస్ ప్రొడక్షన్ వాడుకుంటారు. క్లియరా? సో ఇక్కడ చూడండి మనకి ఈ అన్ని కంట్రోల్స్ కూడా ఈ ఒక్క స్క్రీన్‌లోనే వాళ్ళు కంట్రోల్ చేశారన్నమాట.
ఈ ఒక్క స్క్రీన్లోనే కంట్రోల్ చేస్తారు. ఓకే, సరే వెళ్ళిపోయావా అన్నా? సరే వెళ్ళిపోయాడా? అన్నాడు సార్. ఉన్నావా? 9 అయింది కదా. ఆహా, ఉన్నాడని చెప్తున్నాను సార్ నేను సార్. ఉన్నారా? ఓకే ఓకే. సరే, ఇంకొక కంట్రోల్ ఉంది. ఓకే, ఈ కంట్రోల్ ఏంటంటే ప్రైస్ కంట్రోల్ మ్యాండేటరీ. ఓకే, సో ప్రైస్ కంట్రోల్స్ జనరల్గా మనకి 2 ఉన్నాయి. ఓకే, స్టాండర్డ్ అండ్ మూవింగ్ యావరేజ్ 2 ఉన్నాయి. సో ఇది చాలా డిఫరెన్స్ వస్తుంది ప్రైస్ కంట్రోల్. సో ప్రతి మెటీరియల్ టైప్కి ప్రైస్ కంట్రోల్ మ్యాండేటరీ, ఏది ఉండాలి ఏది ఉండకూడదు. ఓకే, సపోజ్ నేను రా మెటీరియల్స్ క్రియేట్ చేశాను అనుకో, రా మెటీరియల్స్కి నేను మూవింగ్ యావరేజ్ ప్రైజే ఉండాలన్నా అనుకో, సో సిస్టమ్ ప్రపోజ్ చేసేటప్పుడు మూవింగ్ యావరేజ్ ప్రైజే ప్రపోజ్ చేస్తుంది, స్టాండర్డ్ ప్రైస్ ప్రపోజ్ చేయదు. అదే ఫినిష్ గూడ్స్ ఉందనుకో, ఫినిష్ గూడ్స్కి ఓకే స్టాండర్డ్ ప్రైజే మెయింటైన్ చేయాలని చెప్పి ప్రపోజ్ చేస్తుంది. సో ఆ ప్రైస్ కంట్రోల్ అంటే ఏ రా మెటీరియల్స్కి ఏ ప్రైజింగ్ కంట్రోల్ వాడాలి, ఓకే ఏ ప్రైస్ కంట్రోల్ వాడాలి, ఏ ప్రైస్ కంట్రోల్ వాడకూడదు అనేది మనం కాన్ఫిగరేషన్లో డిఫైన్ చేయొచ్చు అన్నమాట. సో అది ఏంటంటే వాళ్ళకి యూజర్స్ క్రియేట్ చేసినప్పుడు, మెటీరియల్స్ క్రియేట్ చేసినప్పుడు వాళ్ళకి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఏ వాడాలి, ఎస్ వాడాలి, వి వాడాలని. ఎందుకంటే ఈ మాస్టర్ డేటా క్రియేట్ చేసే వాళ్ళకి అన్ని సబ్జెక్టులు రావు. ఓకే, జస్ట్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు క్రియేట్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. అంటే అది ఎస్ఆ వి అనేది వాళ్ళకి అర్థం కాదు. సో మన ఎస్ఏపి సిస్టమ్కి చెప్పామనుకో, బాస్ నువ్వు ఎస్ఐ ప్రపోజ్ చేయి, వి ప్రపోజ్ చేయకు, వి రాకూడదు, ఎస్ఐ రావాలి అన్నప్పుడు ఓకే అది మనం కాన్ఫిగరేషన్ ద్వారా మన ఈ ప్రైస్ కంట్రోల్ డిఫైన్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఏంటి డిఫరెన్స్ అసలు స్టాండర్డ్ ప్రైస్కి మూవింగ్ యావరేజ్ ప్రైస్కి ఏంటి? ఓకే ఓకే, ఒక 2 minutes బ్రేక్ తీసుకున్నాం. ఓకే, మళ్ళీ కనెక్ట్ అవుతాం. ఓకే, ఎస్ సార్. కంటిన్యూ చేద్దాం ఒక 1 hour. సరే ఓకేనా? ఈరోజు ఉన్నాడు కానీ కావట్లేదు. సార్ మనం సార్ చెప్పండి. సరే మేము ఒక 1 hour కంటిన్యూ చేయమా? ఓకే సార్. నేను మళ్ళీ నీకు కవర్ చేస్తాను జనరల్గా. ఓకే, ఓకే ఒక సార్, 1 hour నేను కంటిన్యూ రికార్డర్ చేస్తాను. వింటాను సార్. వినకపోయినా సరే మళ్ళీ రిపీట్ చేస్తాను రేపు. ఓకే సార్. రికార్డ్స్ విను. ఓకే, డౌట్స్ ఉంటే రేపు నేను చెప్తాను. ఓకే సార్. సరే, ఒక 5 minutes బ్రేక్ తీసుకుందాం. ఓకే, ఎస్ సార్, తీసుకున్నాం సార్. 9:15కి కనెక్ట్ అవుదాం. ఓకే సార్. 9 టైము 9:06 అయింది. 9:20 కనెక్ట్ ఇది 9:20 కనెక్ట్ అవుదాం. ఎస్ సార్. ఓకే ఓకే సార్. బాయ్.